డాక్టర్ గారుగా చూడాలా, సైన్స్ విప్లవవాదిగా చూడాలా, ఒక రాజకీయ నాయకుడిగా, రాజకీయ గురువుగా చూడాలా, ఒక వైద్యుడిగా బ్రహ్మారెడ్డి మిగిలిపోయి ఉంటే ఈరోజు బ్రహ్మారెడ్డి గారు ఇంతమందికి తెలిసేవాళ్ళు. సరే, మన వాళ్ళు నష్టపోయిన కూడా ఉంటారు, లేదు అసలు లేరని నేను చెప్పలేను. ఎందుకంటే మీకు ప్రత్యక్షంగా ఎంతమంది శిష్యులు ఉండి ఉంటారు సార్ డాక్టర్లలో? రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాల్లో ఉండే దాదాపు 1,00,000కి పైగా డిజిటల్ ఉంటేనే మన వాయిస్ అనేది ఇంకా భవిష్యత్ తరాలకి వెళ్తూ ఉంటుంది. వైద్యం నాకు ఇష్టమే, కానీ వైద్యంతో లిమిట్ అయ్యే ఆలోచన నాకు లేదు. కర్నూలు రావటమే మీరు యుద్ధ క్షేత్రంలోకి వచ్చినట్టు అనుకోవాలి. వీళ్ళందరూ మెడకాయ మీద కాడిమాలను పెట్టి యూసీకి వెళ్ళినాక ఆలోచనలు పడ్డా, అసలు ఈ శత్రుత్వం ఏంటి, పగేంటి. సిపిఎం పార్టీలో ఇంతమంది డాక్టర్లు ఉండటానికి బ్రహ్మారెడ్డి కారణం అనేది ఒకటి ఉంది సార్. డాక్టర్లు నేను ట్రైనింగ్ ఇచ్చి దాదాపు 400 మంది డాక్టర్స్ ఉంటారు. ఎందుకు మీరు తొలి ఓపీ ఛార్జ్ ₹2 తీసుకోవాలనుకున్నారు? 96 తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైనా కలిసారా సార్? ఆయన కలిసే అవకాశం నాకు రాలే, బహుశా నాకు అవసరం లేదు. కానీ బ్రహ్మారెడ్డి గారు నాకు తెలిసి 3 పార్టీ నిర్మాణాల్లో పనిచేశారని నేను విన్నాను సార్. ఇది నిజమే? ఆ అనుభవం మాకుంది, మేము చేస్తామన్నాం. మరి ఆ తర్వాత ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి, సార్ మేము పలానా పార్టీ పెడుతున్నాం, మాకు ట్రైనింగ్ ఇవ్వండి అని? ఒక పార్టీ నడవడానికి తలకాయ విప్పులు చాలు అనుకుంటున్నారు వీళ్ళు. ఈ పీపీపీ మోడల్ అంటే ఏంటి? ఇది మంచిదే? ఎంతవరకు మంచిది, ఎంత రుచి? పీపీపీ మోడల్ ఎట్లా వస్తుందంటే, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అనేది ప్రజల ఆరోగ్యానికి పనికిరావు. నన్ను అడిగితే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉండకూడదు. ప్రైవేట్ హాస్పిటల్లో ద్వారా వచ్చిన నష్టాన్ని తెలుసుకుంటూ కూడా ఎందుకు స్పందించట్లేదు అంటున్నారు? అది ఒక కల్చర్ అండి. నాకు ఎవరైనా శిక్ష వేయాలనుకుంటే జైల్లో పెట్టకల్లా జనాన్ని గెలవనీకరణ చేస్తే సార్ అయిపోయింది నాకు. హాయ్, హలో, వెల్కమ్ టు యూటీవీ. నేను శివారాచర్ల. ఇప్పుడు రాజకీయాల్లో ₹1 డాక్టర్ అంటే ఒక భవిష్యత్తు లేని ఎమ్మెల్యే వస్తున్నాడు, ఎంపీకి వస్తున్నాడు అనుకుంటారు. నేను ప్రజాసేవ చేస్తున్నాను, ప్రజా వైద్యం చేస్తున్నాను అంటే నాకు ఖచ్చితంగా రాజకీయాల్లో వస్తాడు, లేదా పెద్ద హాస్పిటల్ కట్టి వ్యాపారం అనుకుంటారు. అయితే దాదాపు 48-50 సంవత్సరాల కిందట ఒక యువకుడు, ఆ రోజు యువకుడు ఉన్న ఒక ఆయన కేవలం ₹2 వైద్యం మొదలుపెట్టి ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత అసలు ఓపీ ఛార్జెస్ ఫీజే తీసుకోకుండా వైద్యం చేస్తున్న డాక్టర్ గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారుగా చూడాలా, లేక ఒక సైన్స్ విప్లవవాదిగా చూడాలా, లేదా ఒక సిద్ధాంతపరంగా ఒక రాజకీయ నాయకుడిగా, రాజకీయ గురువుగా చూడాలా, ఇలాంటి సమ్మిళితమైన వ్యక్తిత్వం ఉన్న డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు ఈరోజు మన యూటీవీ మీడియా స్టూడియోలో ఉన్నారు. సార్, వెల్కమ్ సార్. నమస్కారం అండి. నమస్తే. డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు, ఎక్కువ మంది మీతో కలుస్తున్నారు రోజువారీ. దాదాపు ఇప్పుడు 74 ఏళ్ల వయసులో కూడా మీరు రోజువారీ కొన్ని 10 మందిని కలుస్తున్నారు. డాక్టర్ బ్రహ్మారెడ్డిని వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేసుకుంటారు? ఒక డాక్టర్ గానా, లేదంటే ఒక రాజకీయ నాయకుడు గానా, ఒక గురువు గానా? రాజకీయ నాయకుడికి చూస్తారని నేనైతే అనుకోను. కొంతమంది గురువుగా చూస్తారు, కొంతమంది బహుశా మెంటర్గా ఫీల్ అవుతారేమో, తెలియదు నాకు. నేనైతే ఐ ఎంజాయ్ మై జాబ్. నేను జనాన్ని గెలవడం అంటే నాకు ఇష్టం. నాకు ఎవరైనా శిక్ష వేయాలనుకుంటే జైల్లో పెట్టకల్లా జనాన్ని గెలవనీకరణ చేస్తే సార్ అయిపోయింది నా పని. సో శిక్ష వేయటం అంటే మన ఇష్టాలకు దూరంగా పెట్టడమే శిక్ష సార్. జైలు అన్నా కానీ మీకు రోజువారీగా చేసే కార్యక్రమాలకు భిన్నంగా, అంటే మీరు తినాలనుకున్నప్పుడు తినటం, లేక తినాలనుకున్న దొరకకుండా చేయటము, కుటుంబాన్ని కలవడం శిక్ష. మీ అభిరుచి మేరకు మీ జీవితం మొత్తం మీ అభిరుచికి అంకితం చేశారు. మీ ప్రొఫెషన్ కన్నా కానీ అభిరుచికే ఎక్కువ, మీ హాబిచువల్ దానికి ఎక్కువగా మీ సమయం మొత్తాన్ని ఇచ్చారు. అలాంటప్పుడు మీరు ప్రజలకు దూరం చేయడం అంటే అది ఖచ్చితంగా శిక్ష అవుతుంది. శిక్షే. నేను నా ప్రొఫెషన్ కూడా చాలా ఇష్టపడతాను. నేను నాకు ఇష్టం, ప్రొఫెషన్ ఇష్టమే, జనంతో పనిచేయటం కూడా ఇష్టం, రెండు ఇష్టమే నాకు. ఒక వైద్యుడిగా బ్రహ్మారెడ్డి మిగిలిపోయి ఉంటే ఈరోజు బ్రహ్మారెడ్డి గారు ఇంతమందికి తెలిసేవారా? కేవలం ఒక హాస్పిటల్ పెట్టుకొని తన దగ్గరకు వచ్చిన పేషెంట్లకు వైద్యం చేసుకుంటూ ఉంటే బ్రహ్మారెడ్డి గారు ఇలా ఉండేవారా? కేవలం వైద్యం చేస్తే ఉండాలండి ఇట్లా. ఎందుకంటే మంచి వైద్యుడు అంటారంటే మహా బాగుపడ్డారు, అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటారు నీ వల్ల బాగేనా అని. వాళ్ళు ఎవరో నాకు గుర్తుండరు, కానీ వాళ్ళకి నేను గుర్తుంటా. టక్కన చొక్కా బైక్ లాగి ఇదిగో నువ్వు చేసిన ఆపరేషన్ కోత చూపిస్తారు. ఎవడు ఎక్కడ తీస్తానో గుర్తురాదు నాకు.
సరే మన వల్ల నష్టపోయిన వాళ్ళు కూడా ఉంటారు లేదు, అసలు లేరని నేను చెప్పలేను. ఎందుకంటే ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి కదా కొన్ని. అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. 90 నుంచి 99% ఉపయోగకరమైన పనులే చేశాను నేను వైద్యంలో. అట్లా జరుగుతుంటుంది. అదైతే కేవలం అదే చేసుకుంటే ఏముంది, మంచి డాక్టర్కి పేరు వస్తుంది అంతే. లేదు 2 చేతులు చాపి సంపాదించడం మొదలు పెడితే డబ్బులు వస్తాయి, ఆస్తులు వస్తాయి, బంగారం వస్తుంది. ఏం చేసుకుందాం? అవి ఫైనల్గా పోతాం. మీకు ప్రత్యక్షంగా ఎంతమంది శిష్యులు ఉండి ఉంటారు సార్ డాక్టర్లలో? డాక్టర్లు నేను ట్రైనింగ్ ఇచ్చి దాదాపు 400 మంది డాక్టర్స్ ఉంటారు. ఒక 5-6 వేల మంది పారామెడికల్ స్టాఫ్ నా దగ్గర. 400 మంది డాక్టర్లు ప్రత్యక్షంగా, 5-6 వేల మంది పారామెడికల్ అంటే నర్సింగ్ స్టాఫ్, హెల్పింగ్ స్టాఫ్ 5-6 వేల మంది ఉంటారు. తర్వాత గవర్నమెంట్కి ఒక యాక్టివిటీ చేసి పెట్టాను నేను. రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాల్లో ఉండే దాదాపు 1,00,000కి పైగా ఆర్ఎంపీలు, పిఎంపీలు గ్రామాల్లో వైద్యం చేసే వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు రాసిచ్చి వీడియోలు తయారు చేసి రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు స్టార్ట్ అయింది అది. దాన్ని ఒక 6 నెలల పాటు జరిపారు గవర్నమెంట్ వాళ్ళు. అదంతా చేసి ఇచ్చింది నేనే. అందుకని 2 రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళినా గ్రామీణ వైద్యులు నన్ను గుర్తుపడతారు, నా వీడియోలు చూసి ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ యాక్టివిటీని మానేసిన తర్వాత ఆ వీడియోలన్నీ నా ఛానల్ అప్లోడ్ చేసి పడేశాను. ముందే ఒప్పందం అది, నేను వాడుకుంటా, మీరు వాడుకోండి. ఇప్పుడు డిజిటల్ యుగం సార్, డిజిటల్ ఉంటేనే మన వాయిస్ అనేది ఇంకా భవిష్యత్ తరాలకి జనంలోకి వెళ్ళిపోయినాయి. ఇంకా తర్వాత ఇంకా 500-600 నేను తయారు చేసి పెట్టేశాను. అదొక సింపుల్ మీడియం, నేను ఈజీగా చేయగలిగే పని. కొత్త విషయం ఏదైనా వైద్యంలో కనుక్కున్నా చేసినా పెట్టేస్తా దాంట్లో. అట్లా తెలిసి ఉండేవాడిని. కానీ ప్రజల్లో ఉండడం ద్వారా ఏమంటే నాకు తృప్తికరమైన యాక్టివిటీ అది. వైద్యం నాకు ఇష్టమే, కానీ వైద్యంతో లిమిట్ అయ్యే ఆలోచన నాకు లేదు. నేను మెడికల్ కాలేజీలో 68లో చేరినప్పటి నుంచి ఐ యామ్ విత్ స్టూడెంట్స్ అండ్ ఐ యామ్ విత్ పీపుల్. సార్ మీ చదువు గురించి వద్దాం సార్. ఎక్కడ చదివారు మెడిసిన్ మీరు? మెడిసిన్ కర్నూలు అండి. నేను హై స్కూల్ అంతా కొత్తగమూరు అనే చిన్న ఊరిది. ఇప్పుడు దర్శి తాలూకాలో కొత్తగమూరు అని చాలా పాత ఊరది. ముల్లమూరు ఈ వెంకటగిరి రాజా వాళ్ళ సంస్థానం కోట కట్టారు వాళ్ళు. పాత కోటలో స్కూల్ పెట్టారు. అక్కడ నా హై స్కూల్ అంతా జరిగింది. ఎలిమెంటరీ స్కూల్ మా సొంతూరులోనే పాపిరెడ్డిపాలెం అని చిన్న ఊరది. హై స్కూల్ అయిపోయిన తర్వాత పియూసీ లైలో కాలేజ్కి వెళ్ళా. 1 ఇయర్ 67-68. అప్పుడు మార్కుల బేసిస్తోనే మెడికల్ కాలేజ్ సీట్ వచ్చేది. ఇప్పుడంటే ఎంట్రన్స్ అయి ఉన్నాయి. గ్రూప్లో 86% వచ్చింది. అప్లై చేశా. నేను మరి ఇతరుల సలహాలను ఆధారం చేసుకుని వైజాగ్ నెంబర్ 1, గుంటూరు నెంబర్ 2, తిరుపతి నెంబర్ 3, కర్నూలు నెంబర్ 4 అని ఆప్షన్స్ పెట్టా. అప్పుడు 4 ఉండేవి ప్రాంతంలో. ఈ 4 పెట్టిన కర్నూలుది నాకు వచ్చింది ఆప్షన్. నా కర్నూలు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు అప్పటిదాకా. 40 అడుగులు దాటితే అక్కడ జీవితం ఉందని తెలియదు. అంత అమాయకంగా పెరిగా. చివరి కర్నూలు వచ్చి పట్టం ల్యాండ్ మార్క్. అది నాకు ఒక రకంగా మేలే చేసింది. అప్పటికే రాజకీయాలతో పరిచయం ఉంది నాకు. మా గురువుగారు రామచంద్రరావు గారని, ఆయన రాజకీయాల్లో నాకు మొదటి పాఠాలు చెప్పిన ఆయన, హిందీ పండిట్. హై స్కూల్లో ఉన్నప్పుడే పరిచయం నాకు ఆయన. వామపక్షాలతో సంబంధం వచ్చింది. సో మిమ్మల్ని వామపక్ష భావజాలకి పరిచయం చేసింది రామచంద్రరావు గారు, హిందీ పండిట్. సో హిస్టరీ కానీ ఇలా కాకుండా హిందీ ఒక భాషా పండితులు మిమ్మల్ని పరిచయం చేశారు. సో అప్పటి నుంచి మీ జీవితం మొత్తం వామపక్షం, ముఖ్యంగా కమ్యూనిజం వైపే ఉంది. సార్ మీరు దాదాపు చెప్తున్న టైంకే కమ్యూనిస్ట్ పార్టీలో ప్రధాన చీలిక అనేది వస్తుంది కదా. ఆ చీలిక జరుగుతున్న సందర్భంలో మీకు అప్పుడు జరుగుతున్న విషయాల పట్ల అవగాహన ఉందా? చర్చలు జరుగుతూ ఉండేయా? చర్చల గురించి నాకు తెలియదు కానండి. మీరు అప్పుడు విజయవాడలోనే ఉన్నారు కదా సార్? లేదు. అప్పుడు హై స్కూల్ పియూసీ అయిపోయిన తర్వాత 6 నెలలు గ్యాప్ వచ్చింది మాకు మెడిసిన్లో చేరడానికి. మాకు మార్చి ఏప్రిల్ అయిపోయింది పియూసీ. సెప్టెంబర్లో మెడిసిన్లో చేరి 6 నెలలు గ్యాప్. ఈ పీరియడ్లో మా ఊళ్ళోనే ఉంటూ రోజు ఉదయం మాకప్పుడు తిండి ఉంది రాగి సంగటి, జొన్న అన్నం. ఒక ముద్ద రాగి సంగటి తినేది. పక్కనే పొత్తకమూరులో మా గురువు గారు ఉంటే ఆయన ఇంటికి వెళ్ళేది. ఆయనకు సెపరేట్ రూమ్ ఉండేది. ఆ రూమ్ స్టడీ రూమ్ కింద వాడుకునేవాడు ఆయన. దాదాపు 200-300 పుస్తకాల కలెక్షన్ ఉండేది ఆయన దగ్గర. జీవిత చరిత్రలు, ఫిలాసఫీ, నాటకాలు, కవితలు అన్నీ ఉండేవి. రోజు ఒక బుక్ తీసుకోవడం, ఆయన రూమ్లోనే కూర్చొని చదువుకోవడం, మధ్యాహ్నం ఆయన భోజనం పెడితే తినడం, రాత్రికి ఇంటికి రావడం. ఇట్లా 6 నెలలు చదివా.
రకరకాల పుస్తకాలు చదివా. మీకు మధ్యాహ్నం జొన్న సంగటి పెట్టి మీకు రాజకీయం నేర్పించిన గురుగారు రామచంద్రరావు గారు. మధ్యాహ్నం వరెన్నం పెట్టాలి, నేను రాగి సంగటి తిన్నా. ఆ ప్రాంతాల్లో అప్పటికి వరి పండుతుంది సార్? అప్పటికి ఇంకా నాగార్జున సాగర్ కెనాల్ లేదు కదా? రాలేదు. రాలేదు. మా కుటుంబాలు లాంటి వాళ్ళకి చిన్నగా ఒక 1/2 ఎకరా 1/4 ఎకరా ఉండేది. సన్నకారు మా ఇంట్లో ఇవ్వడానికి పండగకి తినేవాళ్ళం. దసరాకి, సంక్రాంతికి, ఉగాదికి వరెన్నం. మీ దగ్గర కూడా స్వామి బువ్వ అనే పదం ఉండేదా సార్? స్వామి అన్నము స్వంబువ ఉంది. పండగ రోజు చేసుకునే తెలంగాణ వరెన్నమే. మీరు దాన్ని ఆ పదాన్ని విన్నారైతే. ఈ రోజు ఆ ప్రాంతంలో ఎవరికి తెలియదు స్వామి అనే పదం తెలియదు, భాష తెలియదు, పోయింది. అది అంత ముఖ్యమైన పదం అది. రాగి సంగటి చాలా కామన్. ఒక ముద్ద తింటే అయిపోయారు, సాయంత్రం దాకా ఆకలి కాదు. అట్లా చదువుతూ ఉన్న క్రమంలో అప్పుడే పార్టీలో డివిజన్ అని ఆయన పరిచయం చేసింది. సుందరయ్య లైను, నాగిరెడ్డి లైన్ అని చెప్పేవాడు ఆయన. నాగిరెడ్డి గారు వామపక్షాల్లో కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉన్నదని, సుందరయ్య సిపిఎం పార్టీ లైన్లో ఉన్నాడని అట్లా చెప్పేవాళ్ళు. నాకు ఆ లైన్లు కూడా తెలియదు అప్పుడు. మొత్తం మీద ఫిలాసఫీ, మార్క్స్, ఎంగిల్స్ వీళ్ళందరూ రాసి. మీకు 17-18 ఏళ్ళ వయసు ఉంటుంది? 17-18 ఏళ్ళ వయసు ఉంటుందా? అంతే కదా, 16-17 వయసు ఉంటుంది. అప్పుడే ఖమ్మంపాటి సత్యనారాయణ రాసిన గత్తెరకే భౌతికం చదివా. పవన్ప్రతి సదాశివరావు అనువాదం చేసిన థియరీ ఆఫ్ నాలెడ్జ్ చదివా. ఎంతో కొంత అర్థం కాదు ఉన్నా, మొత్తం మీద ఇదేదో కొత్త సబ్జెక్ట్ ఇక్కడ ఉంది అనేది మాత్రం అర్థమైంది. మా ఇద్దరు ఒప్పందం ఏంటంటే, ఇది ఇంకా తేళ్ళ, వీళ్ళిద్దరూ ఘర్షణ పడుతూ ఉన్నారు, ఎవరు కరెక్ట్ అని తేలుతుంది, వాళ్ళ పక్క పోదామని ఇద్దరు అనుకున్నాం. మీ ఇద్దరి మధ్యలో వయసు వ్యత్యాసం ఎంత ఉండే సార్? చాలా పెద్ద వ్యత్యాసం, దాదాపు 30-40 ఏళ్ళు ఉంటుందేమో. మరి అంత సీనియర్ తోటి ఎట్లా, ఆయనకి ఎట్లా అంటే మీరంటే పెద్దగా ఆలోచించవచ్చు కానీ ఆయన మీలాంటి చిన్న పిల్లడితో కలిసి ఎట్లా ఆలోచించగలిగారు? చిన్న స్టోరీ ఏమంటే, మాకు ఆయన హిందీ పండిట్గా 6 ఏళ్ళు ఉన్నాడు హై స్కూల్లో. ఆయన ప్రతి సంవత్సరం స్టార్టింగ్లో 6వ తరగతి నుంచి 11వ తరగతి దాకా కూడా ఒకే పరీక్ష పెట్టేవాడు హిందీలో. బేసిక్స్ ఎంత గుర్తుందో వీళ్ళకి తెలియడానికి. అప్పుడేమైంది, 15% వస్తే హిందీ పాస్. మా ఎస్ఎస్ఎల్సీలో ఉన్న మా క్లాస్మేట్ ఒకడు ఆయన మీద సమ్మె చేయించాడు, మాకు ఎస్ఎల్సీ వాళ్ళకి కూడా ఆల పెడతావా నువ్వు అని. ఇంకా అందరితో పాటు నేను సమ్మె చేయాల్సి వచ్చింది. సార్, ఈ జనరేషన్ వాళ్ళకి ఎస్ఎస్ఎల్సీ అంటే తెలియదు, ఎస్ఎస్సి అది కూడా తెలియదు. ఇప్పుడు 10th క్లాస్ వరకే తెలుస్తుంది. ఎస్ఎల్సీ అంటే సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, అది 11వ తరగతి, 11+1. ఎస్ఎస్సి అంటే స్కూల్, అది ఉంది దాని పేరు, సెకండరీ స్కూల్ 10th క్లాస్ సర్టిఫికేట్. ఇది 10th క్లాస్, అది 10th క్లాస్. ఇప్పుడు ఎస్ఎస్సి తర్వాత పియూసీని ఇక్కడ 1 సంవత్సరం కలిపి ఇంటర్మీడియట్ చేశారు సార్. అంటే ఎస్ఎస్ఎల్సీ అనేది +1గా చూసుకోవాలి, పియూసీని +2గా చూడాలి. అవును. అది ఒక పెద్ద బుక్ ఇచ్చేవాళ్ళు మాకు, అది పాస్ అయిన తర్వాత. దాంట్లో మార్కులంతా రాసి, ఫైనల్ పరీక్షలు మార్కులు ఎర్రింగ్తో రాసి ఇచ్చేవాళ్ళు. అది ఆ సమయంలో, అది ఆ ఎస్ఎస్ఎల్సి అనేది చదివే టైంలో ఆ సమ్మె చేసిన తర్వాత నేను పియూసీ చేరి లేలోకి వెళ్ళినాక నేను ఆలోచనలో పడ్డా. ఆయన ఒక్కడితోనే అట్లా చేయటం కాదు, నా క్లాస్మేట్ కూడా నాకు పోటీగా ఉండేవాడు, మంచి పిల్లాడు వాడు. వాళ్ళ నాన్న దగ్గర నేను ట్యూషన్ చేరిన 7వ తరగతిలో. ఆయన ట్యూషన్ నాకు టర్నింగ్ పాయింట్. అప్పటిదాకా నాకు ఏబిసిడీలు వచ్చేవి కాదు, అంటే 6వ తరగతి చివరి దాకా ఏబిసిడీలు రావు. 7వ తరగతిలో ఆయన దగ్గర ట్యూషన్ చేరిన తర్వాత ల్యాండ్ మార్క్ చేంజ్ అన్నారు. ఒక ఇంగ్లీష్ తప్ప అన్నింటిలో ఫస్ట్ మార్క్ వచ్చేది. ఆ తర్వాత వాడికి ఇంగ్లీష్లో వచ్చేది నా క్లాస్మేట్కి. మా ఇద్దరికి శత్రుత్వం పెట్టారు మా ఫ్రెండ్స్ అందరూ, మీకు ఈ మార్కులు పోటీ ఉన్న వాళ్ళు పలుక్కోకూడదని. ఏందో ఆ కన్సెప్ట్ నాకు అర్థమే సావాల. పియూసీకి వెళ్ళినాక ఆలోచనలు పడ్డా, అసలు ఈ శత్రుత్వం ఏంటి, పగేంటి అని ఇద్దరికి చెరువు కార్డు రాశా. నేను నీతో మాట్లాడాలనుకున్నాను, వాడికి నర్సరావుపేటలో చేరాడు వాడు, నేను విజయవాడ చేరాడు. ఈయనకు కూడా రాశా, నీ మీద సమ్మె చేయడం తప్పు అనుకుంటున్నా, పరీక్ష పెడితే రాయాలి అంతే, నువ్వు పరీక్ష పెట్టినది నేను తప్పట్టేది ఏంది అని రాసినాక ఆ లెటర్, ఆ కన్ఫెషన్ లెటరు ఇద్దరికి దగ్గర చేసింది నాకు. సో అలాంటి కన్ఫెషన్ లెటర్ మీలోని మెచ్యూరిటీని ఆయన గమనించారంటారా? వయసుకు మించి ఎక్కువ నేను అనలేను కానీ నాకు ఎట్లా వచ్చిందో ఆ లక్షణం నాకు తెలియదు. కానీ అంటే అధ్యయనం ద్వారా వచ్చి ఉండదంటే, మీరు అప్పటికే చాలా చదివి ఉన్నారు కదా. అది కూడా ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఎట్ దిస్ ఏజ్, క్షమ అనేది, క్షమించటం అనేది, లేదా పగని రద్దు చేసుకోవటం అనేది ఖచ్చితంగా డెవలప్డ్ క్వాలిటీ. అనేక మంది దగ్గర చేసుకోవడానికి చేతనైన క్వాలిటీ, ఉపయోగకరమైన క్వాలిటీ. నేను కన్విన్స్ అయినా దాని మీద. అండ్ ఇట్ మేడ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నేను నర్సరావుపేటలో దిగే విజయవాడ నుంచి వస్తూ ఎంత ఆప్యాయంగా కూడా కౌగులించుకున్నాడు.
సార్. ఆ కుటుంబం నేను ఎంత బాగా ఆదరించిందో ప్రత్యక్షంగా చూశాను నేను. పలుకోకుండా ఉంటే ఎక్కడ ఉంటుంది అది. ఈ గురువు దగ్గరికి వెళ్ళి యవ్వనం అనేది వ్యక్తిగత పట్టుదలకి కక్ష సాధింపులకి బాగా పునాది వేసే వయసు. ఆ టైంలోనే మీకు క్షమ అంటే విషయాన్ని తేలిగ్గా తీసుకోవటం, విశాలంగా ఆలోచించడం అనేది అంటే పరోక్షంగా అధ్యయనం పాత్ర ఎక్కువ ఉంటుందని నేను దాని వెనక బహుశా నా మేనమామ ప్రభావం ఉందనుకుంటున్నాను నేను. ఎందుకంటే మా ఊళ్ళో 2 వర్గాలు ఉండేవి, పెద్ద పార్టీ, చిన్న పార్టీని. నా మేనమామని పెద్ద పార్టీలకు వెళ్ళిపోయారు. ఆయన కాంగ్రెస్, కమ్యూనిస్ట్ సార్, అట్లా కాదు, అట్లా లోకల్ గ్రూప్ రాజకీయాలు. చిన్న ఊరు మాది, చిన్న ఊరు, 100 ఇళ్ళు ఉంటాయి, అంత రెడ్లే, కానీ 2 ముఠాలు, పెద్ద ముఠా, చిన్న ముఠా అని. పెద్ద ముఠాతో మా కుటుంబాన్ని కలిపేవాళ్ళు. వీళ్ళు ఎక్కడ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా. నా మేనమామ చదువు లేదు కానీ చాలా టాలెంట్స్ ఉన్న మనిషి. వడ్రంగం చేస్తాడు, ఆయన వ్యవసాయం చేస్తాడు, తాళ్ళు వేస్తాడు, రకరకాల పనులు ఊళ్ళోకి చేసి పెట్టేటాడు. ఒకసారి ఒక ఇల్లు కాలబడ్డది, నేను చిల్లిపిన్నోళ్ళని, ఆయన అంటే బరిగెత్తాను నేను కూడా. మా 2వ వర్గానికి సంబంధించిన ఇల్లు అది. ఈయన పోయి నీళ్లు పోసాడు. ఈయన ఆర్పడానికి మొదలు పోయినాడు. లోపల బిడ్డ ఏడుస్తాడు, పట్టుకొచ్చినాడు బయటికి. చాలా రిస్క్ అది. మనకి పడదు కదా వాళ్ళతో, వాళ్ళ ఇల్లు ఆర్పడానికి ఎందుకు పోయినావు అన్న. మనకి పడదురా, నిప్పుకేం తెలుసురా ఇదంతా. ఆ ఇల్లు తగలబడ్డాక నెక్స్ట్ మనం తగలబడవచ్చు కదా అని అన్నాడు. అది బహుశా నా మీద ఇంపాక్ట్ పడి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. చాలా మంచి వాక్యం సార్ అది. అంటే శ్రమ చేసేవాడికి క్షమించే గుణం కూడా ఎక్కువ ఉంటుంది. శ్రమలోని ఆయనలో గొప్పతనం కూడా నేను చూసేమంటే అది నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. చిన్నతనంలో డబ్బులు అసలు కనపడే కాదు మాకు. 10 రూపాయల నోటు కనపడితే గొప్ప. మీరు కూడా అనాలు అవి చూసారు సార్? అంటే అనాలు, పైసలు అన్నీ చూసినాను నేను కూడా. చిల్లికానీలు అన్నీ చూసాను. ఒక్క 10 రూపాయలని జేబులో పెట్టుకుని తిరగాలని కోరుకునేది నాకు. ఈయన పంట అమ్మిన తర్వాత 100 రూపాయలని 10 నోట్లు తెచ్చి ఇంట్లో పెట్టాడు. 4 నోట్లు ఎత్తేసాను నేను, జేబులో పెట్టుకుని తిరుగుతా ఉన్నారు. ఆయన అందరిని అడుగుతా ఉన్నాడు, డబ్బులు కనపట్టలేదురా, 14 కాగితాల నుంచి అడుగుతా ఉంటే ఎవడు మాట్లాడలే, ఎవడు తీసుకోలే. నేను మాట్లాడకుండా ఊరుకున్నా. అప్పుడు ఆ టైం లేవంటే అప్పుడప్పుడు సింగరకొండ అని అక్కడ ఆంజనేయ స్వామి అర్ధంకి దగ్గర జరుగుతుండేది. బండి వేసుకొని పోయినాం మేము. చాలా చిన్న వయసు నాది, అంతా 4 ఏళ్ళు ఉంటుందేమో. ఇక నిక్కరు సొక్కా తీసి పారేసి చెరువులో దిగడానికి వెళ్ళా. తిరిగి వచ్చేటోడికి 4 నోట్లు మాయమైంది. నాకు అర్థమైంది మా మామయ్య తీసేసాడని. జీవితంలో ఎప్పుడు నువ్వు దొంగతనం చేసావని అనలేదు ఆయన. నేను దొంగతనం కూడా చేయలేదు. మీ ఉద్దేశం కూడా దొంగతనం కాదు, మీకు ఒక మోజు ఉంది, డబ్బులు జోబులో పెట్టుకోవాలి, దగ్గర పెట్టుకునే ఖర్చు పెట్టాలి, అట్టే ఉన్నాయి దగ్గర తిరగాలి, రోజు చూసుకునేది నా దగ్గర ఉన్నాయనుకునేది అట్లా. అది ఒక రకమైన కాంప్లెక్స్ బహుశా. ఒక రకంగా ఆయన మలిచిన తీరు అద్భుతం. మీ వ్యక్తిత్వానికి మాట మాట్లాడకుండా నన్ను ఆ దొంగతనం అనే ఆలోచన రాకుండా చేయగలిగాడు. ఆయన ఎప్పుడు మాట్లాడాల, నువ్వు దొంగతనం చేశాను మాట్లాడాలి, ఆయన తీశాడని తెలుసు నాకు సార్. బహుశా ఇట్లాంటివన్నీ. ఎప్పుడైనా మీరు పెద్ద అయిన తర్వాత ఎప్పుడైనా మాట్లాడారా? మీకు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయనతోటి? ఆయన చాలా ఏళ్ళు ఆయన సంరక్షణలో ఉన్నా, నా సంరక్షణలో ఆయన ఉన్నాడు. నేను ఒంగోలు వైద్యం చేసే టైంలో ఆయనకి ఒక పెద్ద జబ్బు వచ్చి నా దగ్గర మరణించాడు. చాలా ఏళ్ళు సార్. ఇదంతా మీ బాల్యం. ఇది మీ కార్యక్షేత్రంగా మీరు ఒంగోలు, తర్వాత నెల్లూరు, కర్నూలు వచ్చిన్నారు. అంటే కర్నూలు రావటమే మీరు యుద్ధ క్షేత్రంలోకి వచ్చినట్టు అనుకోవాలి. అక్కడే మీలోని యోధుల్లోని అంటే ఒక ఫైటింగ్ స్పిరిట్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయినది కర్నూలు. కర్నూలు ఒక రకంగా కర్నూలు రావడమే కరెక్ట్ అయింది. ఎందుకంటే కర్నూలు అన్నిటికంటే చివరిని ఆప్షన్ పెట్టినా కూడా మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు ఇక్కడ, బాగా చదువు చెప్పేటోళ్ళు ఉన్నారు. పైగా నేను కొంత చదువుకొని వచ్చున్నాను కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత ఆ లుకౌట్లో ఉన్నా నేను. ఈ నక్సలైట్ల పక్కన పోయిన వాళ్ళు, సిపిఎం పక్కన వాళ్ళు ఎవరు కరెక్టే కాదా చూసుకుంటున్నా. నేను బయట ఉండేవాడిని, హాస్టల్లో ఉండేవాడిని కాదు. నా రూమ్ పక్కనే మీ నక్సలిజం కరెక్ట్ అనే ఒక బ్యాచ్ విద్యార్థులు ఉండేవాళ్ళు. ఎందుకు ఆ విద్యార్థులు చాలా పద్ధతి లేకుండా ఉన్నారని అనిపించింది. అట్టే ఉండేవాళ్ళు, వాళ్ళు అల్లరి చిల్లరగా మాట్లాడి తరుస్తూ ఉండేవాళ్ళు. నక్సలైట్లు అంతా అట్టేటోళ్ళు కాకపోవచ్చు, కానీ వీళ్ళని చూసి అందరు ఇట్లుంటారేమో అనే అభిప్రాయం ఒకటి కలగడానికి దారి తీసింది వాళ్ళ ప్రవర్తన. అసలు వాళ్ళని నక్సలిజానికి రిప్రజెంటేటివ్స్ అనుకోలేము. ఇప్పుడు వాళ్ళు సైద్ధాంతిక బలం లేకుండా కేవలం ఒక రకమైన ఆయుధ బలం అన్న తత్వంలో ఉండే పిల్లల వాళ్ళు తుపాకి గొట్టం ద్వారా రాజ్యాధికారం వస్తూ ఉంటుండే, వాళ్ళు అరుస్తూ ఉండాలి పక్కన రూమ్లో చేరి. ఏదిరా బొత్తిగా డిసిప్లిన్ లేదు ఎదవలకి.
వీళ్ళు ఎంటపోతే ఏ ప్రయోజనం ఉంటుంది అని అనుకుని వీళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తున్నా సిపిఎం పార్టీ వాళ్ళు కూడా. తుపాకీ గొట్టం ద్వారా బుల్లెట్ వస్తుంది కానీ విప్లవం రాదని చెప్పిన మాకినేని బసవపున్నయ్య గారిని మీరు వ్యక్తిగతంగా కలిసి ఉంటారు కదా? బసవపున్నయ్య గారు తెలుసు నాకు, కానీ వ్యక్తిగతంగా అంత క్లోజ్నెస్ లేదు. ఆయన చెప్పిన పాఠాలు కూడా మీరు విని ఉంటారు. ఆయన చెప్పిన పాఠాలు వినలేదు కానీ సుందరయ్య చెప్పి నేను ఇతరులు చెప్పి. బసవపున్నయ్య గారి ప్రసంగాలకి చాలా ఊపు ఉండేది కదా, అద్భుతమైన ప్రసంగం. బసవపున్నయ్య ఎందుకు అంటే 55 ఎన్నికల్లో ఇంక వచ్చేది మా ప్రభుత్వాన్ని ఊపులో వీళ్ళందరూ మెడకాయ మీద కాడిమాలను పెట్టి వ్యవసాయం చేస్తూ చూడని మాట్లాడి కొంపలు ఉంచుకున్నాడు. అట్లా అంత ఊపు ఉండేది దానికి, ఆయన మాటలకి. పవర్ఫుల్ స్పీకర్, చక్కగా మోటివేటర్, డేటా ఇవ్వడంలో సుందరయ్య బాగా ఇస్తాడు. సుందరయ్య అట్లా ఫైనల్గా ఏమంటే చాలా రోజులు అబ్జర్వ్ చేసి సిపిఎం పార్టీ వాళ్ళు అప్పుడే ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పెడుతున్నారు. 1970 నేను చేరిన మీ దాంట్లో ఒక 1 year అబ్జర్వ్ చేసి చేరతానని. 1 year ఎవరిని చేరనీలమ్మా మెడికల్ కాలేజ్లో. ఒకసారి అబ్జర్వ్ చేసినాక పర్లేదు వీళ్ళతో ఉండొచ్చు అనుకున్నాక నేనే 50 మందిని ఒక రోజే జరిపించాను. 150 మంది 2 రోజులు జరిపించాను. అసలు వాళ్ళు ఊహకు అందదు. మెడికల్ కాలేజీలో 100-150 మంది విద్యార్థులు స్టూడెంట్ ఫెడరేషన్లో చేరటమైంది. వాళ్ళు ఆశ్చర్యానికి గురైనారు. ఒక కొంచెం లెఫ్ట్ రాజకీయాలతో పరిచయం ఉన్న వాళ్ళకి, కొంచెం పాత్ర వాళ్ళకి బ్రహ్మారెడ్డి గారు అంటే ఫస్ట్ గుర్తొచ్చే పదము సిపిఎం పార్టీలో ఇంతమంది డాక్టర్లు ఉండటానికి బ్రహ్మారెడ్డి కారణం అనేది ఒకటి ఉంది సార్. అది కూడా కర్నూలు మెడికల్ కాలేజీలో పునాది వేశారు, ఇంతమందిని వేశారు. ఇండిపెండెంట్గా కూడా ఇప్పుడు గుంటూరులో ఒక యూనిట్ ఉంది, కొంతమంది అక్కడ వచ్చారు. రంగరాయ మెడికల్ కాలేజీలో కూడా కొంతమంది వచ్చారు, కాకినాడ రంగరాయ, గుంటూరు నుంచి కొంతమంది అట్లా రకరకాలు వచ్చారు. కాకపోతే మా తరంలో బహుశా నా ప్రభావం ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే మాతోనే మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయింది. మీ క్లాస్మేట్స్లో కొంతమంది గుర్తు చేసుకోవాల్సిన డాక్టర్లు ఎవరు ఉన్నారు సార్? మా క్లాస్మేట్ వేణుగోపాల్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, నా క్లాస్మేట్. సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. ఇంకొతను రామయోగయ్య అని మెడికల్ కాలేజీలో పెద్దగా వాడి ప్రభావం కాదు, కానీ బయటకు వచ్చినాక ప్రజల ఆరోగ్యం మీద అద్భుతంగా పనిచేశాడు. ఏ ఊర్లో పనిచేశారు? రామయోగయ్య అని చనిపోయినాడు లేడీ. ఇప్పుడు అంటే ఎక్కడ పనిచేశారు సార్ ఆయన? ఇతను గవర్నమెంట్ సెక్టర్లో పనిచేశాడు పీడియాట్రిషియన్గా. ఇక్కడే హైదరాబాద్లో చనిపోయాడు 7-8 ఏళ్ల క్రితం. వాడు తర్వాత నాకు బాగా క్లోజ్ అయ్యాడు. ప్రజల ఆరోగ్యం మీద పనిచేయటం మొదలెట్టినటువంటి వీళ్ళిద్దరే ఎక్కువ పనిచేసింది నాతో పాటు. మిగతా వాళ్ళందరూ కొంత మార్జినల్గా ఉండేవాళ్ళు, సహకరిస్తుండేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా సగం మంది చచ్చిపోయారు, కానీ మా బ్యాచ్మేట్స్ ప్రజలంటే ప్రేమ ఎంతో కొంత ఉన్నోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ టైంలో అట్లా తయారవుతుండేవాళ్ళు కూడా. మా టీచర్ల ప్రభావం కూడా ఉంటుంది. మాకు ప్రీ క్లినికల్ సబ్జెక్ట్స్, బయోకెమిస్ట్రీ, అనాటమీ, ఫిజియాలజీ ఇట్లాంటి సబ్జెక్టుల్లో అద్భుతమైన ఫౌండేషన్ వేసిన టీచర్లు ఉన్నారు. కొంతమంది పేర్లు చెప్పండి సార్. మా సీతాదేవి గారని ఫిజియాలజీ ప్రొఫెసర్, ఆమె చనిపోయింది ఈ మధ్యన నెల్లూరులో. బయోకెమిస్ట్రీ డాక్టర్ సదాశివుడు హైదరాబాద్లో నుండి ఈ మధ్యన చనిపోయాడు. బయోకెమిస్ట్రీ డ్రై సబ్జెక్ట్, అది చెత్త సబ్జెక్ట్ అనుకున్నారు, అర్థం కాదు అది. అట్లాంటి దాన్ని ఎంత హృదయంగా ఆయన చెప్పేవాడు అంటే, ఆయన ప్రభావం నా మీద పడి ప్రోటీన్ మెటబాలిజం అని ఒక సబ్జెక్ట్ ఆయన చెప్తే, అంటే ప్రోటీన్ ఎట్లా శరీరంలో అసిమిలేట్ అయిందో చెప్తే, మెటబాలిజం అన్నారు. మెటబాలిజం దాని ఆధారంగా నిర్జీవంలోంచి జీవం ఎట్లా వస్తానో బుక్ రాసిన నేను. అంత ప్రభావం నా మీద చూపాడు. నిర్జీవం నుంచి జీవం ఎలా వస్తుంది దాని మీద డేటా అంతా రాసి చాలా రోజులు. మొట్టమొదటి పుస్తకం అదే నేను రాసింది, ఒంగోలు ఉన్నప్పుడు రాసి. ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేసి వేయాలి దాన్ని. తర్వాత డాక్టర్ కృష్ణమోహన్ గారు అని ఫిజిషియన్, మొత్తం కాలేజ్ అంతా వచ్చి కూర్చుంటుంది ఆయన మాట్లాడితే. అంత ప్లెజెంట్ లాంగ్వేజ్ మాట్లాడే టీచర్ నేను మళ్ళీ చూడాలి సార్. లేరు వాళ్ళు ఎవరు ఇప్పుడు. మంచి టీచర్లు, మంచి ప్రభావం చూపారు. ఎందుకు మీరు తొలి ఓపీ ఛార్జ్ ₹2 తీసుకోవాలనుకున్నారు? చాలు కదా అనుకున్నా. అంటే మీకు అవసరాలు ఉంటాయి కదా, ఒక హాస్పిటల్ పెట్టాలి, స్టాఫ్ ఉంటారు, ఆ రోజు మీకు సంపాదించుకోవాలని ఆలోచన ఉండొచ్చు. ఇంకా మీరు దానికి నేను అనుకోవడం కారణం ఏంటంటే, నేను నెల్లూరు డాక్టర్ రామచంద్రరావు హాస్పిటల్లో నేర్చుకోవడానికి వెళ్ళాను నేను. 1975 ఎమర్జెన్సీ ప్రకటించిన 2 రోజులు వెళ్ళాను నేను. ఏముంటే నన్ను కూడా లోపల వేసి ఉండలేమో, ఎందుకంటే వాచ్ ఉంది నా మీద. అప్పుడు గఫూర్ని లోపల ఇస్తారు, నేను వెళ్ళిపోయినా. అక్కడ ప్రధానమైన డాక్టర్లు 3 ఉండేవారు. డాక్టర్ శేషారెడ్డి, డాక్టర్ రంగారావు, డాక్టర్ రమణారెడ్డి అని. వాళ్ళు 3 కూర్చోబెట్టుకుని ఇంటర్వ్యూ చేస్తారు కొత్తగా వచ్చిన డాక్టర్ని. ఏం చేస్తావు, 3 ఏళ్ళు ఉండాలి మా దగ్గర అన్నారు. ఉంటా 3 ఏళ్ళు అన్నా. అంటే బేసిక్స్ నేర్పిస్తారు అక్కడ. నేను ఎంబీబీఎస్ మాత్రమే చేశాను,
నేను తర్వాత ఫర్దర్గా ఏం పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయలేదు. నెల్లూరులో నేర్చుకుంటే చాలు కదా ఎంబీబీఎస్ ఏ వైద్యమైన చేయగలరనే ఒక ధైర్యం ఉండేది. 3 ఏళ్ళు ఉండాలి ఖచ్చితంగా అంటే ఉంటానన్నా. నేను ఎవరి రికమెండేషన్ తెలియదు కాదు. నేను ఎస్ఎఫ్ఐలో యాక్టివ్గా పనిచేసిన కాబట్టి రైట్ రాయల్గా నాకు అవకాశం వచ్చింది. 3 ఏళ్ళు అయినాక ఏం చేస్తావు అన్నారు. ఏం చేయాలన్నా మా దగ్గర ఉండిపోరాదా పర్మనెంట్గా అన్నారు. నేను ఉండనన్నా. ఏంది అట్లా అంటావని. అవును నేను ఉండను, మీరు హాస్పిటల్ పెట్టి డాక్టర్లు తరబేది ఇచ్చి రాష్ట్రం అంతా పంపిస్తున్నారు, నేను అట్లే తరబేది ఇస్తాను. అందువల్ల నేను ఒంగోలు పోయిన తర్వాత ఈ తరబేది ఇచ్చే కార్యక్రమానికి తిరిగా. అందుకని నాకు అవసరం ఎంత అప్పుడు ఏముందండి, పెద్ద ఆపరేషన్ చేస్తే 400, ఇప్పుడు 40,000. 40,000 కూడా రాదు సార్ ఇప్పుడు. ఓటీ ఛార్జే 40,000 అవుతుంది. అట్లా ఉండేది. అందుకని మాకు ఎంత ఖర్చు అయితే లెక్కలు నాకు తెలుసు. ₹10 నామినల్గా ఊరికే చూస్తే మరి విలువ ఉండదని తీసుకోవడం తప్ప. ఎంతమంది వస్తుండే సార్ మీకు మొదటి రోజులలో? మొదట్లో బాగానే వచ్చేటోళ్ళు, 50 మంది 100 మంది రోజు. ఇప్పుడు డాక్టర్ రామచంద్రారెడ్డి హాస్పిటల్ చెప్పారు. రామచంద్రారెడ్డి గారు అంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు తమ్ముడు డాక్టర్ రామచంద్రారెడ్డి గారు, డాక్టర్ మిత్రా గారికి తండ్రి. అట్లాగే రామచంద్రారెడ్డి కాంటెంపరీ. డాక్టర్ రామచంద్రారెడ్డి గారి గురించి ఏం చెప్తారంటే, ఈయన డాక్టర్ నార్మన్ బేతున్ స్థాయిలో ఈయన కూడా పనిచేశారు. ముఖ్యంగా కంబోడియా వార్లో యుద్ధంలో పనిచేశారు. అక్కడ ఉన్న మందుపాత్రల వల్ల దెబ్బతిన్న వాళ్ళకి చేశారంటారు సార్. దాని గురించి కొంచెం చెప్తారా? నార్మన్ బేతున్ చేశాడు, కెనడియన్ డాక్టర్. ఆయన స్పెయిన్ అంతర్యుద్ధం అప్పుడు పనిచేశాడు, చైనాలో పనిచేశాడు. రామచంద్రారెడ్డి అట్లా పోయిన కంబోడియా వార్లో చేశారని చెప్తారు సార్. పోలే, ఆయన తెలంగాణ పోరాటం అప్పుడు సాయుధ పోరాటం మనుషులను పంపించాడు, వైద్యానికి పంపించాడు. ఈయన పోలేదు కానీ ఈయన ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు పోయారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్కి రామచంద్ర గారి మధ్యలో ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయా? అవి తెలియదు నాకు. తెలియదు. ఇప్పుడు డాక్టర్ మిత్రా గారు మీ కాంటెంపరీ అన్నారు కదా, మిత్రా గారు ఎక్కడ చేశారు సార్? మిత్రా గుంటూరు స్టూడెంట్. ఓకే. గుంటూరులో ఔషధ్యం చేసేటప్పుడు నేను కర్నూలులో ఔషధ్యం చేశాను. మాకు అప్పటి నుంచి మా ఇద్దరికి పరిచయం. నాకు మంచి మిత్రుడు ఆయన. సార్ డాక్టర్ బ్రహ్మారెడ్డి అంటే ఒక డాక్టరు, ప్రజా వైద్యము, కమ్యూనిస్ట్ పార్టీలో ముఖ్యంగా సిపిఎం. దీని మించి జన విజ్ఞాన వేదిక అనేది వ్యవస్థాపకులుగా మీకు బాగా గుర్తింపు ఉంటుంది. జన విజ్ఞాన వేదిక లక్ష్యం ఏంటో ఒక చిన్న మాట చెప్పండి. జన విజ్ఞాన వేదిక అనేది 88లో పెట్టినామండి. అప్పుడు అదొక పరిస్థితి ఏమంటే 1990s ఒక రకంగా ఇట్ ఇస్ ల్యాండ్ మార్క్ ఫర్ ది వరల్డ్ ఓవర్ మూమెంట్స్కి. అప్పుడే సోవియట్ పతనం కావడం, అప్పుడే లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ అనే పద్ధతుల్లో రావడం. ఈ టైంలో దాదాపు 86లోనే దీనికంటే 4 ఏళ్ళ ముందే ఇలాంటి పరిణామాలు కొన్ని మేము గుర్తించినాం. మేము ఎస్ఎఫ్ఐలోంచి అయిపోయిన తర్వాత ఇక్కడ డాక్టర్లుగా మారినాక గుర్తించి దేశవ్యాప్తంగా సైన్స్ను ప్రచారం చేయాలనే పేరుతో ముందు మందులు ఎట్లా జనం మీద ప్రభావం చూపుతున్నాయి, అనవసరమైన మందులు వాడుతున్నారు, అర్ధరహితమైన మందులు, ప్రమాదకరమైన మందులు మార్కెట్లు ఉన్నాయనే పేరుతో 86 మార్చిలో ఢిల్లీలో ఒక సెమినార్ జరిగింది, 3 days సెమినార్. కర్నూలు నుంచి నేను నా వైపు ఇద్దరం వెళ్ళాం. ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ కృష్ణకుమార్ అని వెళ్ళాడు, ఆయన ఈ ఊళ్ళోనే ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు. మేము 3 వచ్చాం అక్కడి నుంచి. ఇప్పుడు సంజయ్ బార్ అని పేరు మీరు, ఆయన కూడా హైదరాబాద్ నుంచి వచ్చాడు. నెల్లూరు నుంచి శేషారెడ్డి. మేము 5 పోయినాం. డాక్టర్ జట్టి శేషారెడ్డి. ఈ 5 3 రోజులు హాజరైన తర్వాత మనం ఈ సబ్జెక్ట్ని జనంలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని అక్కడే నిర్ణయించుకున్నాం. దాని మీద నేను 3-4 పుస్తకాలు అప్పుడే రాశా. మందులు మన దేశ ప్రజలని ఒక పెద్ద పుస్తకం రాశా. దాదాపు 1000-2000 చోట్ల నేను మాట్లాడి ఉంటాను సబ్జెక్టు మీద. టానిక్లు దండగా, కూల్ డ్రింకులు దండగా, గ్లూకోజు తాగటం వేస్ట్, హార్లిక్స్, బోర్న్విటా బూస్ట్ ఇవన్నీ వేస్ట్ అని 4 సబ్జెక్టులు ప్రజలకు అద్భుతంగా కనెక్ట్ అయినాయి. ఈ సబ్జెక్టు చుట్టూ అనవసరమైన ఒకసారి మళ్ళీ మీరు చెప్పింది నేను చెప్తాను. హార్లిక్స్ వేస్ట్, బూస్ట్ వేస్ట్, ఎలాంటి పౌడర్ కూడా మనుషులకు ఉపయోగపడదని చెప్తున్నారు. అప్పటి నుంచి ఉపయోగపడి తినకూడదని చెప్పేవాళ్ళం కాదు, కానీ కొని తినకూడదు అంటే డాక్టర్లు ఎందుకోసం అయితే ప్రిస్క్రైబ్ చేస్తారు, ఎనర్జీ వస్తుంది, మీకు ఐరన్ పడుతుంది అంటారు. అవి కిలో 500 అమ్ముతారండి ఇప్పుడు కదా. దాంట్లో ఉండే సరుకు 100 కూడా చేయదు, 100 కూడా ఉండదు. ఆ లెక్కలు ఇచ్చినాం మేము. అట్లే గ్లూకోజ్ ఉంది, ఒక డబ్బా 30-40 అమ్ముతారు. ఇప్పుడైతే కిలో 40 రూపాయలకు వస్తుంది, అది 100 గ్రాములు 30-40. దోపిడీ ఇది. మల్టీనేషనల్స్ డ్రగ్స్ పేరుతో చేసే దోపిడీ అని ప్రచారం చేసినాం మేము. దాదాపు ఒక 6 నెలలు సంవత్సరం చేసిన తర్వాత
మొత్తం దేశవ్యాప్తంగా ఇలాంటి సంస్థలను ఆలోచించి భారత జన విజ్ఞాన జాత అని బీజేవిజే అంటారు. దాన్ని 5 చోట్ల నుంచి కళా జాతాలు నడిపి భోపాల్లో ఫైలేసేనాం. అంటే భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగి సైన్స్ దుర్వినియోగం అనేది జరిగింది అనేది వచ్చింది కాబట్టి అక్కడ కమెమరేషన్ పెట్టుకున్నాం మేము. ఆ టైంలో ఆంధ్రకి ప్రీ జాత యాక్టివిటీ అనే దాన్ని నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. లక్ష్మణరెడ్డి అనే ఆయన మెయిన్ జాత నడిపాడు. 5 రాష్ట్రాల ఆర్టిస్టులు ఉంటారు. ఏ రాష్ట్రంలో ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు ఆ రాష్ట్రంలో డైలాగులు ఎక్కువ ఉంటాయి, మిగతా నటన ఉంటుంది. జాత దాని పేరు. అంటే జాతర ప్లస్ యాత్ర. యాత్ర అంటే ఒక చోటు నుంచి ఒక చోటుకి పోవడం, జాతర అంటే ఒక చోటు నుండి కార్యక్రమాలు చేయడం. అంటే మిక్సప్ చేసినాం. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో జాత అనే కన్సెప్ట్ని మేము ఇంట్రడ్యూస్ చేసాం. అదంతా 45 చోట్ల పూర్తయిన తర్వాత అందరం కూర్చొని ఇలాంటి యాక్టివిటీ అంటే సైన్స్ ప్రచారం చేయడం, మూఢనమ్మకాలకు వ్యతిరేక జనాన్ని అలర్ట్ చేయడం, సైన్స్ ప్రయోజనాలు సైన్స్ను సృష్టించిన జనానికి ఉపయోగపడాలనే వీటిని మనం నిరంతరం చెప్పాలా జనానికి నిర్ణయించుకొని 88 ఫిబ్రవరి 28న తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో జన విజ్ఞాన వేదికను మొదలెట్టాం. ఇలాంటి కార్యక్రమం డిజైన్ చేస్తున్నప్పుడు అప్పటికే ఢిల్లీలో ఉధృతంగా పనిచేస్తున్న జననాట్య మంచ్ సర్దార్ రష్మి వాళ్ళతో మీరు కలిసి ఉన్నారు సార్? వాళ్ళు పార్టీతో పనిచేస్తారు. ఇప్పుడు మేమేందంటే పార్టీలో పనిచేయటువంటి ఎస్ఎఫ్ఐలో ఉన్నప్పుడు పనిచేసాం, కానీ ఎస్ఎఫ్ఐ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళకి ఎక్కడ వేదిక లేదు మాకు. కార్మిక సంఘాల్లోకి వెళ్ళలేము, స్టూడెంట్లో ఉండలేము, బతుకు తెరువుకి వైద్యం చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళందరము జన విజ్ఞాన వేదిక మాకు అద్భుతమైన చోటు దొరికింది. రష్మిని కలుస్తున్నారు? సర్దార్ రష్మిని? సర్దార్ రష్మిని కలవాలి, అసలు కలవలేదు. ఆయన కళాజాతలకి తెలుసు, నాకు ఆయన కళారూపాలు తెలుసు. ఆయన చంపారు, ప్రోగ్రామ్స్లో మధ్యలో చంపేశారు, అవన్నీ తెలుసు. కానీ వాళ్ళు పార్టీ తరఫున డైరెక్ట్గా నాట్య మండలి, ప్రజానాట్య మండలితో పనిచేస్తారు. అప్పుడు పార్టీ కూడా బాగా పనిచేసేది. మేము తీసుకున్న కేటగారికల్ నిర్ణయం ఏమంటే, ఈ ఉద్యమంలో సైన్స్ ప్రచారం చేసే ఉద్యమంలో పనిచేసే వాళ్ళని ఎవరిమీ కూడా మా రాజకీయ ఐడెంటిటీ ఎక్కడా బయటపడకూడదు. మేము మేధావుల్లో పనిచేయాలనుకున్నాం. ఆ క్రమంలోనే ఇతను పార్టీ వ్యక్తిని తెలియజేయడానికి పనికొచ్చి ఒక్క టెక్నికల్ టర్మ్ కూడా వాడకుండా మాట్లాడటం ప్రాక్టీస్ చేశాడు. నన్ను ఎవడు గుర్తుపట్టలేడు. పార్టీతో ఎప్పుడో రిఫ్ట్ వచ్చినాక తీసి పారేసినాక నన్ను తీసేసినారని అప్పుడు తెలుసు తప్ప జనానికి నాకు పార్టీలో ఎన్ని ఉన్నాయి. ఆ విషయం మీకు మాట్లాడడం ఇష్టం ఉంటుందా? ఇప్పుడు ఇది సిపిఎం పార్టీ నుంచి బయటికి వచ్చిన సందర్భం అక్కడ మాట్లాడేది అంటే నేను చదివాను, విద్యార్థిగా ఉన్నప్పుడు ఎక్కడికి ప్రస్థానం అనే పుస్తకము చదివాను. ఒక పుస్తకం వల్లనే పార్టీతో మీకు గ్యాప్ వచ్చింది అనేది అంటారు. బహుశా కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే పార్టీ లోపల అంతర్గతంగా కొన్ని సలహాలు అవి ఇస్తూ ఉండేవాళ్ళమే. మాకు ప్రధానంగా రావడానికి కూడా కారణం వాళ్ళని తప్పట్టాలి లేదనేది ఇష్యూ కాదు, కానీ అక్షరాస్యత మూమెంట్లో పనిచేస్తాం మేము 90s నుంచి 5 ఏళ్ళు. దట్ ఈస్ ద గ్రేట్ లెర్నర్ ఫర్ అస్. ప్రజలు ఎలా ఉంటారు, ప్రజల ఆలోచనలు ఏంటి, పార్టీ ప్రజల గ్యాప్ ఎక్కడ వస్తుంది, ఇవన్నీ ప్రత్యక్షంగా మాకు తెలిసినాయి. ఎందుకంటే ప్రతి జిల్లాలో 5-6 లక్షల మందికి చదువు చెప్పడానికి మేము పూనుకున్నాం. 50-60 వేల మంది వయోజన విద్య లాంటి ప్రోగ్రామ్ 50-60 వేల మంది జన విజ్ఞాన వేదిక పూనుకొని చేసింది. 50-60 వేల మంది వాలంటీర్స్. మేము ఒకరిద్దరు ఉండేవాళ్ళం జిల్లాకి పనిచేయడానికి. కలెక్టర్లు సహా మొత్తం మేము చెప్పే మాట వినేవాళ్ళు. మా దగ్గర టెక్నాలజీ ఉంది, వాళ్ళ దగ్గర లేదు. మాకు విషయం తెలుసు. అంటే 2-3 కలిపి జిల్లా యంత్రాంగాన్ని కంట్రోల్ చేయగలిగినాం. అది అప్పటి పరిస్థితి. దాంతో మాకు వచ్చిన అతిపెద్ద అనుభవం ఏంటంటే, మరి ప్రజలందరూ బ్రహ్మాండంగా బాగుపడాలా, చదువు రావాలని చెప్పే వామపక్షాలు ఒక్క కార్యకర్త కూడా చదువు చెప్పడానికి రాలే. వామపక్ష కార్యకర్తలు రాలేదు. మరి ఎవరు చెప్పేది? 60 వేల మంది. ఎవరంటే 8th క్లాసు, 9th క్లాసు, 7th క్లాసు డుమ్మా కొట్టిన పిల్లలు, మామూలు పిల్లలు, డిస్కంటిన్యూ చేసిన పిల్లలు, వాళ్ళు చదువు చెప్పారు. ఇది పెద్ద ఐ ఓపెనర్ నాకు. ఏంది ప్రజల కోసం పనిచేయాలనుకునే పార్టీ ఇంత పెద్దగా మాట్లాడుతుంది? వాలంటీర్లకి ఎందుకు రారు? ఎస్ఎఫ్ఐ రావచ్చు, యూత్ ఆర్గనైజ్ రావచ్చు, మహిళా ఆర్గనైజ్ రావచ్చు, ఇంతమంది కార్యకర్తలు రావచ్చు కదా. చాలా చర్చలు జరిగినాయండి. పెద్ద పెద్ద నాయకులతో కూడా నేను మాట్లాడే పార్టీలో. ఇది గొప్ప కార్యక్రమాన్ని అంగీకరించినటువంటి వాళ్ళే వాళ్ళ ర్యాంక్ అండ్ ఫైల్ని వాలంటీర్లుగా మొబిలైజ్ చేయలేకపోయినారు. అది వాళ్ళు మొబిలైజ్ చేయాలనుకున్నా చేయలేని పరిస్థితులు ఉన్నారు. నాకు అర్థమైన తర్వాత నేను దాదాపు ఒక ఏడాది 100 మంది ఫుల్ టైమర్స్, పార్టీ ఫుల్ టైమర్స్తో ఇంటర్వ్యూ చేశాను. క్యాజువల్గా చేసేవాడిని. ఒకప్పుడు ఉన్నట్టు లేరు ఇప్పుడు పార్టీలో. ఏంటి కారణం? అంతే, ఒక ప్రశ్న అడిగేది గంటలు మాట్లాడేవాళ్ళు.
వాళ్ళు చాలా పెద్దవాళ్ళతో కూడా మాట్లాడలేండి, వాళ్ళ పేర్లు అనవసరం. ఆ మాట్లాడిన దాంట్లో నాకు వచ్చినటువంటి అనుభవాన్ని, అక్షరాస్యత నాకు వచ్చిన అనుభవాన్ని ఎక్కడికి ప్రస్తావన బుక్ రాసిన. అందులో ఒక్క చాప్టర్ ఉంటుంది నాయకుడు కార్యకర్త అని. అందులో ఫుల్ టైమర్ల వ్యతలు, వాళ్ళ బాధలు అట్లాంటివన్నీ రాసినందుకు ఇవన్నీ మా గురించి రాస్తారని బహుశా అనుకొని ఉండొచ్చు పార్టీ. 6 నెలలు చర్చించుకొని. చివరిసారిగా మీ పుస్తకాన్ని ఎప్పుడన్నా చదివారా? ఇది ఎక్కడికి ప్రస్తుతం పుస్తకాన్ని చివరిసారిగా ఎప్పుడు చదివి ఉంటారు? నేను చదివా, ఎన్నేళ్ళ కింద చదివి ఉంటారు? ఈ మధ్య కూడా చదివా. సో అప్పుడు రాసింది కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడు కూడా? ఏం తప్పేం లేదు అందులో. అంటే మీకు ప్రత్యక్షంగా ఏమైనా ఉదాహరణ? అక్షరాస్యత ఉద్యమంలో మాకు వచ్చిన అనుభవాలు 100% కరెక్ట్, ఈవెన్ టుడే కరెక్ట్. అక్షరాస్యత అయిపోతున్న సమయంలోనే సారా వ్యతిరేక ఉద్యమం ఒకటి వచ్చింది. దాంట్లో వచ్చింది దాదాపు అది అయిపోయిన వెంటనే ఎయిడ్స్ కంట్రోల్ది ఒకటి వచ్చింది, ఎయిడ్స్ కంట్రోల్ వచ్చింది, పొదుపు కార్యక్రమం. ఈ రెండిట్లో మీరు ఉన్నారు? వాటర్ షెడ్ అన్నిట్లో ఉన్నాను. ఇప్పుడు విజయ్ కుమార్ ఆ రోజు సారా వ్యతిరేక కమిటీ కన్వీనర్గా ఉండి, విజయ్ కుమార్ మీ శిష్యుడేనండి? నెల్లూరు విజయ్ కుమార్ గారు బీవీఆర్కి పరోక్షంగా శిష్యుడు, డైరెక్ట్గా నేను ఉన్నప్పుడు రాలే ఆయన. కానీ మాకు అటువంటి అనుబంధం ఉంది, విజయ్ కుమార్తో క్లోజ్ అనుబంధం ఉంది. విజయ్ కుమార్ నెల్లూరు హాస్పిటల్లో పనిచేసేటప్పుడే 1 year ఆన్ డ్యూటీ ఇచ్చి సారా వ్యతిరేక పోరాటానికి ఆయన పంపించినారు. ఇవన్నీ తెలుసు నాకు, దగ్గర చూశాను నేను. అంటే సారా వ్యతిరేక ఉద్యమం లాంటిది మీరు అప్పుడు మొదలుపెట్టినప్పుడు ఆ ఉద్యమ ఫలితం ఏమవుతుందనేది అంచనా ఉండేనా ముందే? నాకు అర్థమైన ఫిలసాఫికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ప్రజలు తమ జీవనాన్ని మెరుగుపరుచుకోవటానికి అప్పటిదాకా 2 మార్గాలు తెలుసు. ఒకటి ధరలు తగ్గాల, రెండో జీతాలు పెరగాల. ఈ రెంటి గురించి మార్క్స్ కూడా చెప్పాడు. నెల్లూరు ప్రజలు మూడోది కనుక్కున్నారు. ఆ మూడోది ఏంటంటే, ధరలు తగ్గాలంటే దేశవ్యాప్తంగా జరగాల, ప్రపంచవ్యాప్తంగా జరగాల, మా వల్ల కాదు. జీతాలు పెరగాలంటే లిమిటెడ్ ఏరియాని పెద్ద పోరాటం చేయాలి, లేకపోతే పెరగవు. వీళ్ళు కనుక్కున్నది ఏంటంటే, మహిళలు కనుక్కున్నారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఉమెన్. ఇప్పుడు నేను 100 సంపాదిస్తా, నా మొగుడు ఒక 150 సంపాదిస్తాడు. ఈ 150 తాగుడుకు ఖర్చు పెడుతున్నాడు. అది తాగుడుకు ఖర్చు కాకుండా ఇంటికి వస్తే జీవితం బాగైద్ది కదా అని లెక్కేసుకున్నారు. పెద్ద రెవల్యూషన్ అది. సారా వ్యతిరేక ఉద్యమాన్ని మీరు పరోక్షంగా పొదుపు ఉద్యమంగా చెప్తున్నారు. తర్వాత వచ్చింది అది. అంటే ఈ ఆలోచన మీరు చెప్పింది ఏంటంటే, ఆదాయం పెరగట్లేదు, ఖర్చు తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు అంటే, మనకు వచ్చే రెండో ఖర్చు ఇట్లా సారాకు ఇంకో దానికో అవుతుంది. దాన్ని మనం ఆ వృధా ఖర్చుని గనక చేయగలిగితే అది మనకు పొదుపుగా మిగిలిపోతుంది కదా అనేది. అరికెడితే జీవితం బాగైద్ది. నేను 2 చూసా. సారాయి అమ్ముతున్నప్పుడు వాళ్ళ జీవితాలు ఎట్టున్నాయో చూసా. స్టడీ చేయడానికి నెల్లూరు వెళ్ళా నేను. తర్వాత రద్దు చేసినాక రామారావు రద్దు చేసిన తర్వాత ఎట్లా జీవితాలు మెరుగైనా ప్రత్యక్షంగా చూసా నేను. మా ఊరికి సారా వద్దని ఒక బుక్లెట్ రాశా. 40 పేజీల చిన్న బుక్లెట్ అది. చాలా అద్భుతమైన బుక్లెట్ అది. దాదాపు 40-50 వేల పుస్తకాలు ఆ రోజే మేము. తర్వాత 96 తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడన్నా గెలిచారా సార్? 96-99 చంద్రబాబు నాయుడుతో నాకేం సంబంధం నాకు ఉండదు కదా. మీరు ఏదో ఒక ప్రోగ్రామ్ లో మీరు చాలా ప్రోగ్రాములు చేశారు కదా. ఆయన కలిసి ఆయన సీఎం గా ఉన్నప్పుడే ఎయిడ్స్ నిర్మూలన, వరదలు వచ్చినప్పుడు అది చాలా లేట్, 2009 అది. అప్పుడే ఆయన మొట్టమొదటిసారి ఆయన చూసింది. 96-99 మాత్రం మీరు ఎప్పుడు ఆయన కలవలేదా? ఆయన కలిసే అవకాశం నాకు రాలే, బహుశా నాకు అవసరం కూడా లేదేమో. అంటే అవసరం అంటే మీరు ఎయిడ్స్ వ్యతిరేక ఉద్యమాలు వీటిల్లో ఉన్నారు కదా, పనిలో భాగంగా ఎప్పుడు కూడా ఆయన ఎదురుపడ్డ సందర్భం. జన్మభూమి గో బ్యాక్ టు అంటే జన్మభూమి అనే పథకానికి ఎవరు సార్ సూత్రకర్త? దాన్ని మేము మొదలెట్టింది ఇది. ప్రజల వద్దకు పాలన, శ్రమదానం, ఈ రెంటిని 1000 గ్రామాల్లో మేము హమారా దేశ్ అనే పేరుతో చేసాం. ఇయర్స్లో చేశారు అది? ఇయర్స్ జన్మభూమి కంటే 3-4 ఏళ్ళు ముందు ఉంటుంది. జన్మభూమి 95 వచ్చింది, 96 జనవరి. 91 నుంచి 93 మధ్యలో చేసాం మేము. 1000 గ్రామాలు దేశవ్యాప్తంగా చేసాం. ఆంధ్రలో కూడా దాదాపు 100-200 గ్రామాలు చేసాం. అక్కడ ఆ కన్సెప్ట్నే చంద్రబాబు గారు జన్మభూమి పేరుతో. అంటే చంద్రబాబు గారికి ఎవరు చెప్పుంటారు ఈ పథకం గురించి? ఆయన సాంబశివరావు గారు చెప్పుంటారు. నెల్లూరు కలెక్టర్ ఆయన. కలెక్టర్ గారు మాతో పనిచేశాడు. ఆయన అక్షరాస్యతలో పనిచేశాడు, పొదుపులో పనిచేశాడు. కలెక్టర్ రాజు, సతీష్ చంద్ర వీళ్ళందరూ వాళ్ళతో కలిసి పనిచేశారు. సతీష్ చంద్ర గారు అప్పటికి చంద్రబాబు గారి టీంలో ఉన్నారు. సతీష్ చంద్ర గారు అప్పటికి ఉన్నారులే తెలియదు, కానీ ఈజ్ అపరేట్ ఆఫీసర్, అందులో డౌట్ ఏం లేదు. వాళ్ళిద్దరు రాజు, సతీష్ చంద్ర ఇద్దరు కర్నూలు. రాజు అంటే కొప్పుల రాజు గారు, కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా. వాళ్ళిద్దరు కర్నూలు ట్రాన్స్ఫర్ ఇచ్చారు. కర్నూలు ట్రాన్స్ఫర్ ఇచ్చినాక వీళ్ళిద్దరితో మేము కలిసి పనిచేసాం. పొదుపు కార్యక్రమం అనేది అది ఒక రకంగా ఇన్నోవేషనే. అంటే అది పెట్టుబడిదారులకు ఆలోచనలు భాగమే ఉండొచ్చు. ఎందుకంటే పొదుపు చేసుకుని జీవితాలు కొంచెం మెరుగైతే తిరగబడుకుని ఉంటారు కదా అని కోరిక ఉండొచ్చు వాళ్ళకి. సారా టైంలో కార్నర్కి నెట్టబడ్డారు జనం, ఎందుకని తిరగబడ్డారు.
పొదుపు ఇచ్చినాక రోజుకో రూపాయి దాచుకునేది నెలకు 30 రూపాయలు చేతికి వస్తే సంవత్సరానికి 300-400 వస్తాయి. ఇది ఒక ఆల్టర్నేట్ దారి జనానికి దొరికిన తర్వాత తిరిగి సారాన్ని తెచ్చిపెడితే ప్రభుత్వం తిరగబల్ల జనం. అదే అడగబోతున్నా కారణం అది. ఎందుకంటే ప్రజలకు ఏ చిన్న దారి దొరికినా పోరాటం అవాయిడ్ చేసి బతకడానికి అవకాశం దొరికితే దాన్ని వాడుకుంటారు. నిప్పుల్లో పడుతున్నప్పుడే బయటికి రావడం పరిగెత్తుతారు, కానీ సెగదగిలినా కానీ వస్తేలాంటి ఎవడు భయపడారు. నిప్పుల్లో పడి ఒళ్ళు రోగం వస్తేనే మనిషి కల్పించుకుంటాడు, రోగం రాకుండా ఆరోగ్యంగా ఉంటాడు, ఎవడు కల్పించుకోడు. అట్లే ఉంటుంది జనం మనస్తత్వం. అప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పోరాడినారు, రద్దు చేసుకున్నారు. తర్వాత ఒక 1-2 ఏళ్ళ లోపల తిరిగి సారా తెచ్చినారు. చాలా భయపడతా తెచ్చారు. మొదట స్టార్ హోటల్లో మాత్రమే పెట్టారు, తర్వాత మా టీంకున్న అవగాహన ఏంటంటే తిరిగి సారాన్ని ప్రభుత్వం తెస్తే గతంలోలాగా పోరాడరు జనము. కారణం మనం ప్రమోట్ చేసిన పొదుపు ఉద్యమం. నాకు అర్థమైంది అది. మా సారా ఉద్యమానికి ప్రధానంగా ఒక తెలుగు పత్రిక ఆ రోజు ఇచ్చినంత కవరేజ్ మళ్ళీ రెండో దశలో వచ్చినప్పుడు ఇవ్వలేదు. ప్లస్ వాళ్ళు మద్యం అవసరం అన్నట్టు కూడా రాశారు. నా పత్రిక ఉద్దేశం వేరు ఉంది. సారా పోరాటం టైంలో సారాని ఎవరు దాన్ని ప్రమోట్ చేస్తుంది ఇంకో పత్రిక. ఆ పత్రికను లేపేయాల. కాబట్టి పోరాటం తగ్గినప్పుడు కూడా బ్రహ్మాండం కవరేజ్ ఇచ్చి దాన్ని లేపేస్తాక నిద్రపోలే. విజయ్ కుమార్ ఇంకేముంది ఫోటోలు ఆల్మోస్ట్ ప్రతిరోజు పత్రిక పోయిన తర్వాత ఇంకేముంది అవసరం. కేవలం పత్రిక రైవల్ అంతకు మించిన లక్ష్యాలు ఉంటాయి. పత్రిక చేసిన పని తక్కువ. యాక్చువల్గా ఫీల్డ్లో మేము పనిచేసాం మూమెంట్ని సారథ్యం వహించాం. పత్రిక హెల్ప్ చేసింది. అది హెల్ప్ చేయడానికి దాని ఇంట్రెస్ట్ వేరు, మా ఇంట్రెస్ట్ వేరు. మా ఇంట్రెస్ట్ థర్డ్ ఆల్టర్నేటివ్ ప్రజలకు చూపించడమే. ఒకసారి పొద్దుపోయిపు మళ్ళిన తర్వాత థర్డ్ ఆల్టర్నేటివ్ని కొంత కవర్ అవుతుంది కదా. కవర్ అయింది కాబట్టి మళ్ళీ పెద్ద పోరాటానికి జనం సిద్ధం కాదు. దాన్ని వాడుకుంది వ్యవస్థ. తర్వాత సారాయి అనేది రద్దు చేస్తే పోదు. అది మనుషులు నిరంతరం ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు మీరు కర్నూలులో ఉన్నారు చాలా సంవత్సరాలుగా. సారా ఉద్యమం లాంటివి జరిగింది. ఈరోజు కూడా కర్నూలులో ఉన్నారు. ఈరోజు కూడా షికారి అనే వాళ్ళు సారా వ్యాపారం చేస్తుంటారు కదా. మీకు అక్కడ మీరు ఆ ప్రాంతానికి ఎప్పుడన్నా వెళ్ళి అక్కడ మార్చే ప్రయత్నం చేశారు? తగ్గిపోయింది. అక్కడేం ప్రయత్నం చేయలేదు కానీ తగ్గిపోయింది. ఇప్పుడు లేదు, అక్కడ లేదు. షికారీలు నాటు సారా గాయటం ఇప్పుడు లేదు. దాదాపు ధర్మపేటలో కాస్తుంటారు, బంగారుపేట, ధర్మపేట లేదు. ఇప్పుడు లేదు, తగ్గిపోయింది. ఇప్పుడు ఎందుకు ప్రభుత్వమే ఫుల్గా ఇస్తుంది కదా. దానికి తయారు చేసిన కొనుక్కునే ఖర్చు తక్కువ అంతే కదా. విపరీతంగా తాపిస్తున్నారు. ఇప్పుడు నాణ్యమైన సారాన్ని తాపిస్తూ ఉంటున్నారుగా. ఇప్పుడు నాణ్యంగాని సారాతో రోగం వస్తే నాణ్యమైన సారాతో రోగం ఎక్కువ వస్తుంది. లివర్ పాడవుతుంది అనుకోండి, సగం నీళ్లు సగం సారా కలిపిన లివర్ ఎంత పాడవుతుందో నాణ్యమైన సారా అయితే డబల్ పాడవుతుంది. అసలు సారాయి తాగటం ఏందండి, నాకు అర్థం కాదు. అది ప్రమోట్ చేయటం ఏంది అసలు? ఒక పక్క ప్రభుత్వాలు ఏమంటున్నాయి, మత్తు మందులు తయారు చేసినోడిని అమ్మినోడిని చిన్నోడిని లోపలేస్తున్నారు కదా. సారాయి కూడా మత్తు మంది. మరి తయారు చేసిన లోపలేరు, తాగిన లోపలేరు, అమ్మిన లోపలేరు, తాగమని చెప్పిన లోపలేరు. ఎట్లా అర్థం చేసుకోవాలి ఇది? ఈజ్ ద కాంట్రాస్ట్ ఇన్ గవర్నమెంట్. డబుల్ స్టాండర్డ్స్ అంటారు వీటిని. మేము మొదటి నుంచి కూడా సారా పోరాటం జరిగినప్పటి నుంచి ప్రతి ప్రోగ్రాంలో సారా మనిషికి ప్రమాదం చెప్తానే ఉంటాం మేము. మా నోరు చిన్నది కావచ్చు కానీ అది సైంటిఫికల్లీ ప్రూవ్డ్. అది సారాయి ప్రమాదం. మా డాక్టర్లు అక్కడక్కడ మాట్లాడతారు, ఇంత తాగితే ఏం కాదులేని. ఎవడు చెప్పాడు, వాడికి అలవాటు చెప్పుంటాడు. అట్లా ఇంత తాగినా నష్టమే, ఇంత తాగినా నష్టమే. మన వాళ్ళు ఇంత దాకా ఊరుకుంటారా? అమెరికా వాళ్ళ బ్రిటన్ వాళ్ళకి ఇంత పొడు గ్లాసులు ఇంత పోసుకొని చుక్క కుక్క పిల్లలు నాకినట్టు నాకుతారా? పిపాలు తాగుతారు మన వాళ్ళు. కింద పడి దొరలాలి మరి, అంతే కదా. కాబట్టి అసలు అది ప్రమాదకరమైంది. చెడు అలవాటు అని అన్నాను. ఎందుకంటే చెడు మంచి చెప్పటాన్ని నేనేవాడిని. దానికి అలవాటు ప్రమాదకరమని చెప్తాను. ప్రమాదకరమైన అలవాటు. ఈ మధ్య ఇక్కడ పాయింట్ మీరు డాక్టర్ కూడా చెప్పండి. చాలా మంది ఏంటారంటే పరిమితంగా తాగితే మంచిది, గుండెకి మంచిది అని ఒక రకమైన ప్రచారం ఉంది. తప్పుడు భావం అది. దానికి నేను అదే చెప్తున్నాను కదా, ఆ పరిమితంగా తాగే అలవాటు డాక్టర్కి ఉండి ఉంటుంది. వాడి శాంక్టిటీ కోసం అందరికి చెప్పు. బాగా ప్రచారం తెచ్చింది అక్కినే నాగేశ్వరరావు గారు. రోజుకు ఇప్పుడు అన్ని చోట్ల అయింది కదా. డాక్టర్ల మీటింగ్లు జరిగితే కూడా కాక్టైల్ని పెడతారు తాపడానికి. దానికోసం వచ్చే డాక్టర్లు కూడా ఉంటారు. నేను డాక్టర్లు తప్పట్టం కదా. అందరు తాగుతుంటే ఆడు తాగుతాడు. ఏమంటాం, పెళ్ళి అయితే తాగాల, ఏమైనా పిల్లలు లేచిపోతే తాగాల. జనవరి 1వ తేదీ రావాలంటే 30 అర్ధరాజు తాగాల, లేకపోతే రాదు. అది
ఆగిపోతుంది. ఇట్లా పనికిమాల కాన్సెప్ట్స్ అన్ని జనం తలకాల్లో పెట్టి జనాలు ఏమంటారండి, అమ్ముకునేటోడు సరే తయారు చేసేటోడు అమ్ముకునేటోడు లాభపడతా ఉంటాడు. వాళ్ళు పన్నులు కట్టకపోతే మేము గవర్నమెంట్ నడపలేము అంటుంటారు వీళ్ళు. గాంధీ మహాత్ముడు ఏం చెప్పాడు, సారాయి తాపి దానివల్ల వచ్చే పన్నుల ద్వారా వచ్చే ఆదాయమే లేకపోతే నేను గవర్నమెంట్ నడపలేనని ఎవరన్నా అంటే వాళ్ళు మానేనరా నడపటం అన్నాడు ఆ ముసలాయన. ఎవడు పట్టించుకున్నాడు గాంధీని? ఇప్పుడు అక్టోబర్ 2 జనవరి డ్రై డే అని పెడతారు, షాపులో వస్తారు, ముందు రోజు గాంధీ పేరుతో బ్రాంతి షాప్ అని పెడతారు, లెక్క చేయరు. హూ కేర్స్ గాంధీ నవ్వు? ఆయన ఏ ఉద్దేశం చెప్పాడు? ఆయన ప్రజల ఆరోగ్యం కోసమే చెప్పాడు. గౌరవం అంటే చూడాలి కదా, సైంటిఫిక్ థింగ్స్ అంటే దానికి పరిమితి అంటే ఏమి లేదు. కొంచెం తాగినా అది ప్రమాదమే, మద్యం అనేది దాని పని చేస్తుంది ప్రమాదమే. అసలు అది సారాయి అనేది మనం ఏదైనా పిండి పదార్థం యొక్క సర్క్యూట్లోకి వెళ్తుంది, అది రిప్లేస్ చేస్తుంది. ఎంత పోయినా నష్టమే. లివర్ పాడవుతుంది ఫస్ట్, పొట్టనిడా నీరు జారుతుంది బాణపొట్టలాగా. సార్ ఇప్పుడు మీరు ఆర్థిక సంస్కరణలో ముందు జీవితాన్ని చూశారు, ఆర్థిక సంస్కరణలప్పుడు ప్రజా ఉద్యమాల్లో ఉన్నారు, దాని మీద ముందుగానే అంచనా వేసి ఇలా జరగబోదని మొదలుపెట్టి చేశారు. అంటే ఆర్థిక సంస్కరణ జరిగితే ఎలాంటి వస్తువులు, అది గూడ్స్ డ్రగ్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇక్కడికి వస్తాయనేది అంచనా వేశారు. తర్వాత ఐటీ విప్లవం కూడా చూశారు. 1999 ఐటీ విప్లవం కూడా చేశారు. ఆ తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా విప్లవం, డిజిటల్ విప్లవం నడుస్తూ ఉంది. ఈరోజు హైయెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ ఏంటంటే టీచింగ్. టీచింగ్ అంటే ఒక టీచర్ బీడీ స్కాలర్ కాదు, మీలాంటి వారు ఎవరైనా వచ్చి మీరు ఇలా బతకండి ఇలా చేయండి అని చెబితే దానికి బాగా యాక్సెప్టబిలిటీ వస్తుంది, ఎక్కువ వ్యూస్ ఎక్కువ డబ్బులు వస్తాయి. లేదా మీరు ఉదయాన్నే లేసి సూర్య నమస్కారం ఇలా చేయండి, ఈ జపం చేయండి వస్తుంది. ఈ రెండు బాగా నడుస్తున్నాయి. కానీ మంచి ఉపన్యాసకుడు ఎలా ఉండాలి అని మీరు దాదాపు 25 ఏళ్ల కిందట రాయాలని ఎందుకు అనిపించింది సార్ అలా పుస్తకం? అంటే నాకు అనిపించడానికి కారణం అప్పటికి ఇంగ్లీష్లో పుస్తకాలు చాలా ఉన్నాయి చూసాను నేను, తెలుగులో మంచి బుక్ లేదనిపించింది. సింపుల్గా ఉండాలా, తక్కువ సైజు ఉండాలా, పెద్ద గ్రంథాలు చదవరు జనం, డైరెక్ట్ కనెక్ట్ అయ్యేటట్టు ఉండాలని చెప్పి అనిపించి ఆ ఇంగ్లీష్ చదివిన తర్వాత నా అనుభవాలు కూడా కలిపి నేను రాశాను. మామూలుగా సభకు పోతే వాడు లేచి చెప్తాడు అనమాట, ఇంకా నేను ఎక్కువ టైం తీసుకొని మీకు బోరు కొట్టియనని మొదలు పెడతారు. మీ పుస్తకాలు అదే చెప్తారు ఫస్ట్, మీరు అలాంటి పదాలతో మొదలు పెట్టకండి, మీరు ఏం చేయబోతుంది చెప్పని చెప్తారు కదా. అంటే మీరు ఉపన్యాసకులను తయారు చేద్దామని ఆలోచనతో రాశారా, లేక ఏదో ర్యాండమ్గా తీసుకొచ్చి దానికి ఒక కారణం కూడా ఇప్పుడు జయంతి పబ్లికేషన్స్ పెరుమాళ్ కూడా కారణం. ఆయన చాలా మంచి పబ్లిషరు, నిబద్ధత కలిగినటువంటి వామపక్షీయుడు ఆయన. ఎక్కడ నుంచి ఉంది సార్ పబ్లిషింగ్? విజయవాడ. ఆయన జయంతి పబ్లికేషన్స్ ఉండేది. విఆర్ బొమ్మారెడ్డి గారు అని ప్రజాశక్తి థియేటర్ ఉండేవాడు, వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. నేను అప్పుడప్పుడు ఆయన దగ్గరికి పోయినప్పుడు బొమ్మారెడ్డి గారే పరిచయం చేశారు నాకు, చాలా మంచి వ్యక్తి ఆయన. ఇట్లా ఒక ఐడియా నా దగ్గర ఉంది, బుక్ రాస్తున్నాను, నేను రాశానని చెప్పానంటే తీసుకురా నేను వేస్తాను ఆయన. దాదాపు 25-30 ఎడిషన్స్ చేసినాడు ఆయన. 25 ఎడిషన్స్ అంటే కనీసంగా ఒక తర్వాత ఈ మధ్య 4 ఏళ్ళ నాడు దాన్ని నేను కొంత ఎక్స్పాండ్ చేసి ఇంకొక మిత్రుడు సురేంద్ర బాబు ఆయన రాసిన పాయింట్లు కూడా కొన్ని కలుపుకొని, అంటే ఆయన కాంట్రిబ్యూషన్ కొంత ఉంది, ఎక్కువ భాగం మన బుక్ అయినా ఇద్దరం పేరుతో వేసేసాం. అది ఎక్స్పాండ్ చేసిన బుక్ కూడా ఉంది. ఆ బుక్ చదివి ఎవడు ఉపన్యాసకుడు కాడండి, అది ముందు నేను చెప్పాలా. అంటే నేను పరోక్షంగా ఉపన్యాసం ఇవ్వడం స్టార్ట్ చేసినటువంటి వాడికి మెలకువలు ఉపయోగపడతాయి. అంతే, నా వరకు అట్లాగే ఉపయోగపడింది సార్. నేను ఉపన్యాసం 16 ఏళ్ల వయసులో మొదలు పెడుతున్నప్పుడు, అది కూడా ఎవరికి రైతు కూలీ సంఘం వాళ్ళకి అంగన్వాడీ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడకూడదు అనేది నేను ఆ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను. అది ఓకే, దాన్ని ఎలా మొదలు ఉపయోగించుకొని ఉంటారు. బేసిక్గా ఏంటంటే మనిషికి మరణం అంటే భయం, అంతకంటే పెద్ద భయం స్టేజ్ ఫియర్. స్టేజ్ ఫియర్ పోవాలంటే స్టేజ్ ఎక్కి మాట్లాడాలి, వేరే మార్గమే లేదు. ఇక ఏ భయమైనా పోవాలంటే దాంట్లో తోస్తే కానీ భయం పోదు, ఏదైనా అంతే. నీళ్ళ భయం ఉన్నాడు, నదిలో దోస్తే కొట్టుకొని వస్తాడు. మాట్లాడి మొదలు పెట్టినోడికి ఈ బుక్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. మొదలే పెట్టినోడికి ఊహల్లో ఉంటాడు, అంతే. అడు చేస్తే బాగుండు, ఇటు చేస్తే బాగుండు. మీకు ఎక్కడో మాట్లాడాలని బలమైన కోరిక ఉంది కాబట్టి ఈ బుక్ మీకు ఉపయోగపడదు. ఆ కోరిక నీకు లేకుండా బుక్ ఉపయోగపడదు. తెలుగు సాహిత్యంలో అలాంటి పుస్తకము రావటం అనేది చాలా, అంటే దాదాపు 25 ఏళ్ల కిందట రావటం అనేది ఇప్పటికీ కూడా బుక్ వాల్యుబుల్ విషయం. ఎందుకంటే ఈ రోజు చదువుతున్న ఇంగ్లీష్ అంటే నాన్ ఫిక్షన్ చదువుతున్న వాళ్ళు ఈ రోజు కూడా హౌ టు స్పీక్, హౌ టు రైట్, హౌ టు అడ్రస్, ఈ కాన్సెప్ట్ల మీద రాసే పుస్తకాలు హైయెస్ట్ సేల్స్ ఉంటాయి. మీరు ఏ ప్రసంగం ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నారు, ఈ పుస్తకం కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్లో భాగమే. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏంటి, జాగృతత ఉండండి, స్పృహత ఉండండి అని చెప్తారు, అంతే కదా. సో దానికి ఎక్కువ సేల్స్ దానికి. ప్లస్ అయితే ఇప్పుడు కొంత దుర్మార్గమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ వచ్చింది, అత్యంత స్వార్థంగా ఉండండి చెప్పడమే పర్సనాలిటీ డెవలప్మెంట్గా తీసుకొస్తున్నారు ఇప్పుడు. మేము 95 ఆ ప్రాంతంలో చూసాము ఈ మూమెంట్ని, మొదలైన మూమెంట్ని.
పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే పేరుతో వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ప్రధానంగా ఏంటంటే ఎవడెట్లా పోతే నీకెందుకు నువ్వు డబ్బులు సంపాదించుకొని నువ్వు ఎదుగు. ఇది పెట్టుబడిదారి వ్యవస్థ పెట్టడానికి కారణం ఏంటంటే పెట్టుబడిదారి వ్యవస్థలో ఉన్నటువంటి స్టాల్వార్డ్స్ బహుశా కమ్యూనిస్టుల కంటే ఎక్కువ మార్క్స్ ఏంగిల్స్ చదివి ఉంటారు నా అభిప్రాయం. చదివి వాళ్ళు మార్క్స్ ఏంగిల్స్ రచనలు కార్మికులకి కష్టజీవులకు ఉపయోగపడకుండా ఎట్లా దాన్ని డైవర్ట్ చేయాలనే విద్యంతులు ఉపయోగించుకున్నారు. అందులో భాగం ఏంటంటే వ్యక్తివాదము, నువ్వు బాగుపడు సారు ఎవడెట్లా పోతే నీకెందుకనే దాంట్లో భాగం. అందుకని జనాన్ని ఇటువైపు తోలేస్తే నెట్టిపడేస్తే వీళ్ళందరూ నెమ్మదిగా మధ్యతరగతిగా మారి పోగొట్టుకోవడానికి ఏమి లేని కార్మికులుగా ఉండకుండా పోగొట్టుకోవడానికి చాలా వస్తువులు తయారయ్యారనుకో ఇంక వీళ్ళు విప్లవాన్ని నడపలేరు. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే జనం విప్లవాలు చేసేది పేదరికంలోంచి కాదు, తారతమ్య పేదరికంలో చేస్తారు, రిలేటివ్ పావర్టీతో చేస్తారు. వాడికి ఇంత ఉంది నాకు లేదేంది అని పోరాడతారు. కానీ ఏమీ లేనోడికి అప్పుడు తినడానికి సంపాదించుకోవడం చేతకనుడు ఏం పోరాడుతున్నాడు. కాబట్టి ఫిలాసఫీ కూడా కడుపు నిన్నోడు సబ్జెక్టు, కడుపు నిన్నోడే మాట్లాడగలడు ఫిలాసఫీ. ఇక్కడ కడుపు నిన్నోడే పోరాడతాడు. ఇప్పుడున్న యుగ లక్షణం ఏంటంటే కడుపు నిన్నోడు పోరాడతాడు. కడుపు ఏమీ నిండకుండా ఉండే అత్యంత నిరుపేద పోరాడుతాడనే కన్సెప్ట్ లేదు, తప్పది, అది ఇప్పుడు పనిచేయదు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు, కడుపు నిండితే అసలు పోరాటం ఆపేస్తారు అనుకున్నారు. కడుపు నిండాడు పోరాటం ఎక్కువ చేసినాడు. అవి కాంట్రడిక్షన్స్. కడుపు నిండటాన్ని మనము నిజంగా ఆకలి తీరటం అనుకోవటమా, లేదంటే కొంత చదువుకొని రకరకాలు ఉండాలి. ఎందుకంటే ఆకలి తీరటం ఒక భాగము, వస్తువులు జారడము, సౌకర్యాలు రావడము, కడుపు నిండటం అనేది ఇవన్నీ కూడా కడుపు నిండటం అనేది కేవలం ఆకలి తీరటమే కదా, అవసరాలన్నీ సమకూరటం, కనీస అవసరాలు సమకూరటము. వాడి జీవితాంతం కనీస అవసరాలతో, అంటే వాడికి వేసుకోవడానికి బట్టలు ఉంటాయి, తిరగటానికి ఒక బండి ఉంటుంది, కానీ స్టిల్ వాడి పేదరికంగానే ఫీల్ అవుతాడు. ఎందుకంటే వాడి పక్కన కూర్చున్న వాడు ఎక్కువ పోతున్నాడు. మనిషి నిరంతరం పోల్చుకుంటాడు. నువ్వు పెళ్లి చేసుకుంటే 1,00,000 ఖర్చు పెట్టలేవు, ఓ పెద్ద ఆయన పెళ్లి చేసుకుంటే 5,000 కోట్లు ఖర్చు పెడతాడు, అది న్యూస్ అవుతుంది. చూడ్డా జనం అందరం ఒకే రకంగా పుట్టినాం కదా అమ్మ నాన్నలకి, వీళ్ళదేంది వీళ్ళు పుడింగ్ కథ అని అనుకుంటారు మనుషులు. ఈ మనస్తత్వాన్ని వాళ్ళు ఏం చేయలేరు. పేదరికాన్ని వ్యవస్థ రద్దు చేయలేదు, వివక్షను రద్దు చేయలేదు, నిరుద్యోగాన్ని తొలగించలేదు, అధిక ధరలు తొలగించలేదు. వాళ్ళు చేయలేని పనులు మస్తున్నాయి. ఎవడైనా ఉద్యమాలు నిర్మించాలనుకున్నట్టు వాళ్ళు చేయలేని పనుల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. వాడు ఇళ్ల స్థలాలు ఇప్పించగలడు, ఇల్లు కట్టించగలడు, వాటిలో పోటీ పడితే ఎట్లా? వాడు ఆల్రెడీ చేయగలిగినట్టు మనం పోటీ పడకూడదు. వాడు ఎన్నికల్లో డబ్బు పంచగలడు, మనం పోటీ పడకూడదు. వాడు అబద్ధాలు బాగా ఆడగలడు, మనం అంత ఆడికంటే బాగా ఆడలేము. వాడు చేయగలిగే పనుల్లోకి మనం వెళ్ళకూడదు. వాడు జన్మకి చేయలేని పనులు ఉన్నాయి ఇంకా అవి మనకి పోరాటానికి. 2 ఉదాహరణలు చెప్పండి సార్. 2 ఉదాహరణలు చెప్పండి. ఒకటి నిరుద్యోగం, ఎప్పటికీ తొలగించలేరు వాళ్ళు. నిరుద్యోగం ఎంత పెరిగితే అంతగా జీతాల బిల్లు తగ్గుతుంది, తగ్గిన జీతాల బిల్లు లాభం కింద మారుద్ది వాడికి. కాబట్టి నిరుద్యోగం పెంచడం వాడి కార్యక్రమం. 10 ఉద్యోగాలు ఉంటే 1000 మంది అప్లై చేయాలా, 10 మందికి ఇస్తారు వాడు, 10 మంది దగ్గర లాక్కుంటారు తినేది. మిగతా వాళ్ళు అందరూ ఏమైతే నిరుద్యోగులు అవుతారు. ఎంత ఎక్కువగా మార్కెట్లో నిరుద్యోగం పెరిగితే వాడికి అంత లాభం వస్తుంది. లాభం కోసం బతికే ఒక వ్యవస్థ నిరుద్యోగం ఎందుకు పోగొడుతుంది? దాని చుట్టే ద్రవ్యోల్బణం. స్వతంత్రం వచ్చిన రూపాయి జిక్కుడు $1, 20 రూపాయల జిక్కుడు 90 రూపాయలు. ఈ రకమైన సమస్యల్ని పెట్టుబడిదారి వ్యవస్థ ఎప్పటికీ పరిష్కరించలేదు. కాబట్టి ఈ వ్యవస్థ దుర్మార్గమైన వ్యవస్థ, బతకటానికి అర్హత లేని వ్యవస్థ అని మనం భావిస్తే ఈ వ్యవస్థలో మనము కదిలించాల్సింది ఎవరిని? ఈ రిలేటివ్ పావర్టీని కదిలించాలా. ఈ వ్యవస్థలో కదిలించడానికి పోరాట రూపాలు ఏటి మీద ఉండాలి? వాళ్ళు ఏవైతే పరిష్కరించడం సాధ్యం కాదు వాడి చుట్టే పోరాట రూపాలు ఉండాలి. ఈరోజు యూత్ ఏం కోరుకుంటున్నారు? మంచి చదువు కావాలనుకుంటున్నారు, రైట్. మా చదువుకు తగిన పని కావాలనుకుంటున్నారు, ఉద్యోగం కాదు. ఉద్యోగాలు అందరికి ఎక్కడ ఇవ్వగలరు? ఎవరు ఇవ్వలేరు, ఇవ్వడం కరెక్ట్ కూడా కాదు. గవర్నమెంట్ ఉద్యోగాలు 2% కంటే రావు, ప్రైవేట్ ఇంకా 2 or 3 కలపండి. ఉపాధి, పని చేయగలిగే యూత్కు పని ఉండాలి. ఈరోజు ఈ తరం కోరుకుంటున్నదే. జనరేషన్ జెడ్ అంటాం, 1997 నుంచి 12 దాకా పుట్టిన జనం వీళ్ళు. ఇప్పుడు జనరేషన్ ఆల్ఫా. ఈ 2 జనరేషన్లు కోరుకునేది మా పని కావాలి. ఇంకా తీవ్రంగా వాళ్ళ కోరికలు. ఏ పర్యావరణం ధ్వంసం చేస్తారు అందరూ లభసమ్మా అని అడుగుతున్నారు వాళ్ళు. మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలించుకుంటారా?
భూములు తింటారు, నదులు తింటారు, సముద్రాలు తింటారు, భూమిని తింటారు, భూమి లోపల ఉండే ఖనిజాలు తింటారు, మీ అబ్బసమ్మ తింటారు. కొద్దిమంది పెట్టుబడిదారులకి చట్టాలు చేసి ఇష్టం వచ్చినట్టు ఇస్తారా? మీ బామర్దులు లేమన్నా? ఇట్లాంటి ఆలోచనలు ఉన్న యూత్ ఈరోజు ఉంది. ఇదే మన ఫోర్స్. ఈ యూత్ వీళ్ళ సంగతి చూసుకుంటుంది. మనం అదే నేర్పించాలి. మీరు చెప్తూ జెన్జీ విషయం చెప్పారు సార్. జనరేషన్ జెన్జీ అన్నారు. ఇప్పుడు నేపాల్ పరిణామాలు మీరు గమనిస్తూ ఉంటారు. గత 20 రోజుల కిందట నేపాల్ ఆల్మోస్ట్ అట్టుడిగిపోయింది, మంటలో తగలబడింది. ఆడ ప్రధానంగా అంటే ఏది జరిగినా కానీ ఎవరి కోణం వాడికి ఉంటుంది. చైనా రెచ్చగొట్టిందా, అమెరికా రెచ్చగొట్టిందా, భారత్ రెచ్చగొట్టిందని ఎవరి విశ్లేషణ వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ప్రధానంగా మీరు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో నిరుద్యోగము, నా వరకు ఏంటంటే నేపాల్లో నిరుద్యోగమే ప్రధాన కారణం అంతమంది తిరుగుబాటుకు అనుకుంటాను. మీరు ఎవరినైనా ఒకరిద్దరిని రెచ్చగొట్టచ్చు, కానీ అంతమందిని రెచ్చగొట్టడానికి నిజమైన సమస్య వాళ్ళని తిరుగుబాటు చేసేలా తీసుకురాగలుగుతుంది. జెన్జీ పిల్లలందరూ కూడా నిరుద్యోగము, మీరు చెప్పిన డిస్పారిటీ ఉంది, పావర్టీ, ఇది తారతమ్య పావర్టీ, పేదరికం అని చెప్పారు. వీళ్ళేమో ఇక్కడ ఉద్యోగాలు లేకుండా సగటున $350 వీళ్ళు బతుకుతూ ఉంటే, నాయకుల పిల్లలు మాత్రం అమెరికాలో బయట ఉండటం, వాళ్ళు సోషల్ మీడియాలో వీకెండ్ అయ్యేసరికి ఆ హోటల్ లావిష్ లైఫ్ ఫోటోలు పెట్టడమే వీళ్ళకి కడుపు కలటానికి కారణమని చెప్తారు. మరి అలాంటి చిన్న దేశం నేపాల్ అనేది సంఖ్యాపరంగా చిన్నదే, వనరులు కూడా తక్కువ ఉండొచ్చు, కానీ చిన్న దేశం. ఒక రకంగా కమ్యూనిస్టుల అధికారంలో, ఎన్నికల ద్వారా అధికారంలో వచ్చిన దేశం కూడా మన ఏషియా ప్రాంతం, ఈ నార్త్ కొరియా పక్కన పెడితే వచ్చిన రాష్ట్రం. అలాంటి దాంట్లో ఎందుకు వాళ్ళు మౌలికమైన మార్పులు తెచ్చుకొని వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, రీసోర్స్ని పెట్టుకొని ఎందుకు అభివృద్ధి వైపు పోకుండా, ఇప్పుడు దీపైన ఆయన కూడా, ఓలీ శర్మ కూడా కమ్యూనిస్టే కదా, ఎందుకు వాళ్ళు నమ్మిన కమ్యూనిజం ద్వారా దేశ భవిష్యత్తును మార్చుకోలేకపోయారు? అక్కడ పెద్ద ప్రాబ్లం ఉందండి. మనం మిస్ కాకూడదు ఆ ప్రాబ్లంని. 1917లో రష్యాలో విప్లవం వచ్చినప్పుడు లెనిన్ నాయకత్వాన కమ్యూనిస్టుల ప్రవర్తన ఎట్లా ఉంది అని చూస్తే, కమ్యూనిస్టులు ఎవరు ప్రివిలేజెస్, స్పెషల్ అటెన్షన్ కోరుకోలే. ప్రజలకు ఏమి రేషన్ వస్తే అదే కమ్యూనిస్టులు తీసుకున్నారు. లెనిన్కి గాయాలు చేస్తే ఒక ఆమె, ఒక స్పై, ఆయనకు ప్రత్యేకమైన ఆహారం ఇవ్వాలా, గాయాలు మానాలంటే కూడా ఒప్పుకోలేదు ఆయన. అందరు తినే ఆహారమే నాకు, జనంతో పాటు నా జీవితం అన్నాడు. తర్వాత కమ్యూనిస్టులు చాలా మంది అట్లా ఉండడం మానేసినారు. మరి ప్రచండ యుద్ధం చేస్తున్నాడు మావోయిస్టు. మరి అధికారం వచ్చినాక ఆయన మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి, ఓలి మీద వచ్చినాయి. ఇటు కమ్యూనిస్టుల లైఫ్ స్టైల్ లేనిలాగా ఉండాలనా? లేదు ఇప్పుడే పెట్టుబడిదారులు అక్కడక్కడ జనాన్ని ముంచి బతుకుతున్నారు చూడు, వాళ్ళలాంటి బుద్ధులకు వస్తే ఎట్లా? మనం వాళ్ళని మనలాగా మార్చుకోకుండా. ఓలీ శర్మ అనేట ఆయన సగటు కమ్యూనిస్ట్ అనుకుందాము, కానీ ప్రచండ మార్క్సిస్ట్ యుద్ధం చేశాడు, 16 సంవత్సరాల పాటు యుద్ధం చేసి ప్రచండమైన పోరాటమే కదా చేశాడు. ఆయన ఎందుకు భయపడ్డాడు? ఎందుకు అట్లా అయ్యాడంటారు? ఏంటంటే దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ క్యాపిటలిజం. క్యాపిటలిజం కరప్ట్ చేయడంలో అత్యంత అసాధారణమైన తెలివితేటలు కలిగింది. సాగు తెలివితేటలు ఉన్నాయి దానికి. ఇట్లంటే అట్లా పోదు క్యాపిటలిజం. క్యాపిటలిజం సంస్కృతులు ఇన్రూట్స్ ఉన్నాయి దానికి. ప్రజల్లో ఉన్న ఒక కోరిక ఏంది, నేను బాగుపడాలని ఒక కోరిక, సహజమైన కోరికని వాడు మల్టిప్లై చేసి దాన్ని పెంచి పర్సనాలిటీ పెడితే జనానికి ఎడ్యుకేట్ చేసి నువ్వు సంపాదించుకొని మిడిల్ క్లాస్కి మార్చి చేస్తున్నాడు. కానీ అక్కడ ఉండే అంతర్గత వైరుధ్యం ఏంటంటే వాళ్ళే పోరాటం చేస్తున్నారు, నువ్వు తయారు చేసిన వాళ్ళే. మొన్న అమెరికాలో 2008 ప్రాంతంలో జనానికి ఇళ్ళ కోసం నువ్వు అప్పులు ఇచ్చినావు, డబ్బులు వెనక్కి వస్తే బుడగ బయలుపోయింది. సబ్ప్రైమ్ క్రైసిస్. నిన్ను బతికించాలంటే గవర్నమెంట్ నీకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళు చేసే పనులు, ఎందుకంటే ఆ వ్యవస్థలో ఉన్న అంతర్గత లోపం అది. అంతర్గత లోపాన్ని ఆ వ్యవస్థ పరిష్కరించలేదు. పరిష్కరిస్తే ఆ వ్యవస్థ ఉండదు ఇక. కానీ బతకడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తే తప్పుడు వ్యవస్థ అయినా సరే అది జరుగుతున్నందువలన మనం ఇటువైపు నుంచి చూడాల్సింది ఏంటంటే, మన ఊరికి మాట్లాడితే కార్ల్ మార్క్స్ ప్రకారం, డాస్ క్యాపిటల్ ప్రకారం మాట్లాడటమే. ఇప్పుడు చదివేది ఉందా దాన్ని? కొటేషన్ చదువుకొని చెప్పడం చూడాలి కదా మనము. పోనీలే చదవడం కష్టంగా ఉంది అంటే విశాలాంధ్రులు 3 పుస్తకాలు వచ్చేస్తున్నారు కదా దాదాపు 7-8 ఏళ్ళ క్రితం. అంతకుముందు 15 ఏళ్ళ రంగనాయకం దాని మీద బ్రీఫ్ రాసింది కదా. చూడాలి కదా వాటిని మనము. మనం ఎంతసేపు దాని ప్రకారం అని చెప్పి దాని వెనక దాక్కుంటాం. దాని ప్రకారం అని మాట్లాడే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు 190 మంది చదవాల. దాంట్లో అంతర్గత విషయాలు చూడాలా. ఈరోజు ఏ అంశాలు పనిచేస్తే ఏవి ఈ రోజుకి పని చేయవో క్రిటికల్ అనాలిసిస్ తప్పదు. మార్క్సిజం అంటే మార్క్స్ మతాచార్యుడు ఏం కాదు, మార్క్సిజం మతం కూడా కాదు. అదొక సోషల్ థియరీ అన్నాక ఏ సోషల్ థియరీ స్టాటిక్గా ఉండదు. ప్రపంచమే నిరంతరం మారుతుంటుంది, పదార్థం మారుతుంది, శక్తి మారుతుంది అన్నాక దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే థియరీ కూడా మారుతుంటుంది.
మరి మారిన సిచ్యువేషన్కి ఆ మార్పు ఎందుకు చూసుకోవాలి కదా. ఇప్పుడు నేడున్నటువంటి వామపక్షీయులు చూడకుండా ఎవరైనా మాట్లాడితే నువ్వు మార్క్స్ కంటే గొప్పడు అంటే ఎట్లా? మార్క్స్ కంటే గొప్పడు ఎవడు అంటాడు? ఏమవసరం మనకి? ఆయన బతికిన కాలం వేరు, మనం బతుకుతున్న కాలం వేరు. ఈ కాలంలో ఉన్న ప్రాబ్లమ్స్కి మార్క్స్ ఎట్లా సమాధానం చెప్తాడు? మనం చెప్పాలి. కానీ మనం స్టడీ చేయాలి, మనం చెప్పాలా. మన సమస్య, మన సమాజం ఇది. ఆయన కాలానికి ఆయన చెప్పాడు, ఆయనకి చేతనైంది. దాంట్లోంచి క్యూ తీసుకోవాలా, మనం అభివృద్ధి చేసుకోవాలా. అలా చూసినప్పుడు కొన్ని క్రిటికల్ ఇష్యూస్ వస్తాయి. వీటిని లోతుగా చూడాలనే ఆలోచనలు చేయటంలో ఆ క్రిటికల్ ఇష్యూస్ని పెట్టుబడిదారి వ్యవస్థ చూస్తుంది. మార్క్స్ చెప్పినట్టు జరగకుండా ఆపడానికి ఏమేం చేయాలి? వేషాలు వేస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు వేషాల్లో లాంగ్ టర్మ్ జయప్రదం కాదు, అది మనకు తెలుసు. ఎప్పటికప్పుడు దెబ్బ తగులుతూ ఉంటుంది, దానికి మళ్ళీ కట్టుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు లెనిన్ విషయం చెప్పినప్పుడు నాకు ఒక విషయం గుర్తొస్తుంది సార్. లెనిన్ మనకి ఏర్పడిన తర్వాత 1917 తర్వాత అందరికీ బ్రెడ్ దొరికేంత వరకు కేక్ ఎవరు తినకూడదు అనేది ఒక మాట చెప్పారంట. అదే మాట బాగా పాపులర్ ఉంటుంది. నో కేక్ అంటిల్ ఎవరీవన్ గెట్స్ దేర్ బ్రెడ్ పీస్ అనేది చెప్తారు. అలాంటిది ఉంది. తర్వాత నీకు బ్రెడ్ దొరకాలి, ఆయన ఆచరించినాడు అది చెప్పారు, ఆయన తీసుకోలే. తర్వాత కూడా మనం విప్లవం వచ్చి ఏర్పడినంత మాత్రం ఈ రోజుకి ఈ రోజు మారదు, పరిస్థితి మారదు. మనం ఇంత చేయాలని చెప్పి ఏమి చేయాలంటే ఒక పుస్తకం రాశారు. దాంట్లో ఒడిదుడుకుల మీద 4 అడుగుల ముందుకు 10 అడుగులు రాసుకుంటూ వచ్చారు. అలాంటి ప్రక్రియలు కానీ అలాంటి ప్రయత్నం కానీ నాకు నేపాల్లో కానీ ఇంకెక్కడ కానీ జరిగినట్లు కనపడదు. డౌన్ టు ఎర్త్ ప్రాక్టికల్ పర్సన్. ఆయన రాసిన ఏ పుస్తకం కూడా థియరీ కోసం రాయాల, ప్రాక్టీస్ కోసమే రాసి. డౌన్ టు ఎర్త్ అప్రోచ్ కమ్యూనిస్టులకు ఉండాలి. డౌన్ టు ఎర్త్ అంటే అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల మనస్తత్వం ఏంది, వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయి ప్రత్యక్షంగా చూడకపోతే రాదండి. మేము ప్రక్రియ మొదలెట్టాం జన విజ్ఞాన వేదికలోనే. ఒక 3 రోజులు మేము శిక్షణ ఇచ్చి 4 రోజులు గ్రామాలు పంపిస్తాం. ముక్కుమోఖం తెలియని గ్రామాలు. మరి శిక్షణ అటు జరిగేది 90 ఏళ్ళ ప్రాంతంలో 10 ఏళ్ళు జరిగింది అట్లా. ఇప్పుడు మళ్ళీ తిరిగి మొదలెట్టాలి దాన్ని ఈ తరానికి. అక్కడ ఆ జనము వాళ్ళు ఏం తింటారో అది తినాలా, పేదోళ్ళ ఇళ్ళలో ఉండాలా, ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకోవాలి అంతే. నీవు ఛార్జీలకు డబ్బులు తీసుకుని వెళ్ళాలి, కానీ నువ్వు భోజనం కొనుక్కుంటా డబ్బులు తీసుకెళ్ళకూడదు కండిషన్ పెట్టి పంపాం. 6000 మందికి నా సెంటర్ నుంచి ట్రైనింగ్ ఇచ్చాను నేను. అందులో 4000 మంది అక్షరాస్యత మూమెంట్లో పనిచేసిన వాళ్ళు ప్రభుత్వం ఇప్పించుకుంది ఆ ట్రైనింగ్. వాళ్ళు ఎవరికి ఉద్యోగాలు రాలేదు, కానీ అందరూ బాగా బతుకుతున్నారు. కనీసం 2000 మంది మా ఆర్గనైజేషన్ కార్యకర్తలు ఖచ్చితంగా ఆ గ్రామాల్లో పోయి పని చేయటం అనే ట్రైనింగ్, అద్భుతమైన ట్రైనింగ్. వెళ్ళేటప్పుడు భయపడతారండి, ఎవడు భూ పెడతారా మాకు, ఎక్కడ ఉండాలా, ఏమో 4 రోజులు భూ దొరకపోతే పైలే చెప్పేవాను నేను. ఏం చెప్ప గ్రామాల్లో భోజనం పెడతారు సార్, ఆకలితో ఎవరిని ఉండనియరు, మొహం చూసి ఖచ్చితంగా పెడతారు. తెలుసు కాబట్టి నేను జవాబు ఇవ్వకుండా భూ పెట్టకపోతే 4 రోజులు పస్తుండాలి చెప్పి పంపేవాడిని. తిరిగి వచ్చినాక వాళ్ళు రివ్యూస్ వింటే అద్భుతమైన రివ్యూస్. ఒక్కరు కూడా పారిపోయి వెనక్కి రాలే, అంత గొప్పలు నా కార్యకర్తలు. తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఏ ఊరు పంపుతావు సార్, నువ్వు పంపు, 4 రోజులు ఉండొస్తా. ఆ ధైర్యం కార్యకర్తకు రావడం ప్రజల ద్వారా వస్తుంది. ఎంత థియరీ చెప్పినా రాదు. అటువంటి యాక్టివిటీ చేశాను నేను. దీస్ ఆల్ ది గ్రేట్ లెర్నింగ్ పాయింట్స్ ఫర్ మీ. నేను నేర్చుకోవడానికి వెనుకొచ్చిన ఇవన్నీ కూడా నాకు. బ్రహ్మారెడ్డి ఒక డాక్టర్, ఒక ప్రజా వైద్యుడు. బ్రహ్మారెడ్డి ఒక టీచర్, చాలా మందిని తయారు చేశారు. బ్రహ్మారెడ్డి ఒక రైటర్, చాలా విషయాలు రాసి నేర్పించారు. ఇవి కాకుండా 4వ షేడ్ ఒకటి ఉంది, బ్రహ్మారెడ్డి ది స్ట్రాటజిస్ట్. ప్రశాంత్ కిషోర్ పేరు విన్నారు సార్? ప్రశాంత్ కిషోర్ పేరు విన్నాను. ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అనే దాన్ని ఒక వ్యాపారంలాగా తయారు చేశారు. 1000 కోట్ల 100 కోట్ల వ్యాపారంగా తయారు చేశారు. ఇప్పుడు ప్రతి ఊరికి కూడా ప్రతి పార్టీకి 10 మంది స్ట్రాటజిస్టులు. ఓవరాల్గా ఈ ఇండస్ట్రీ చూస్తే ఒక 1000 కోట్ల ఇండస్ట్రీ అయిందనమాట. అయితే వీళ్ళందరూ కూడా పార్టీ శ్రమ విభజనది రాజకీయాలు, శ్రమ విభజన. అబద్ధాలు చెప్పి జనానికి నచ్చ చెప్పే బ్యాచ్ ఒకటి, అబద్ధాలు సృష్టించి అందించే బ్యాచ్ ఒకటి. అట్లా 2 పదం బాగుంది, సృష్టించి అందించడం బాగుంది. అయితే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఏ పార్టీకి గెలుస్తుంది ఓడితేనే ఒక సర్వే, లేదా ఎట్లా ఓడగొట్టాలి ఎట్లా గెలవాలని పనిచేసే వాళ్ళే. కానీ ఒక రాజకీయ పార్టీని ఎలా ప్రారంభించాలి, ఒక రాజకీయ పార్టీకి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఎలాంటి నిర్మాణం ఉండాలి, ఎలాంటి కార్యక్రమం ఉండాలని చెప్పేటోళ్ళు కాదు. అలాంటి వాళ్ళు ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేరు. కానీ బ్రహ్మారెడ్డి గారు నాకు తెలిసి 3 పార్టీ నిర్మాణాల్లో పనిచేశారని నేను విన్నాను సార్. ఇది నిజమే. ఏ పార్టీ? మొదటగా లోక్సత్తా పార్టీ ఆవిర్భావం ముందు జయప్రకాష్ నారాయణ గారు లేను. సిపిఎం పార్టీ కర్నూలులో నిర్మాణం చేస్తే అంటే పార్టీ అంటే కొత్త పార్టీ సార్, కొత్తగా తయారయ్యే పార్టీలు. తర్వాత ప్రజారాజ్యంలో మీరు ఉన్నారు, ఉంది పాత్ర. కానీ పార్టీ నిర్మాణం కోసం చేయలే మేము.
అది అది ఎట్లా వచ్చిందంటే అది వాళ్ళు పార్టీ పెట్టాలనుకున్నారు వాళ్ళు, చిరంజీవి గారు. మా మిత్ర కూడా దాంట్లో ప్రధాన కార్యదర్శిగా వచ్చారు, ఎందుకంటే వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. మిత్ర వాళ్ళ నాన్న డాక్టర్ రామచంద్రారెడ్డి గారు, తర్వాత అల్లు రామలింగయ్య గారు చాలా దగ్గర మనుషులు వాళ్ళు. పొట్టిలు సినిమా గరికపాటి రాజారావు గారు తీశారు కదా. అట్లా ఏమంటే వాళ్ళకి వెంటనే వచ్చిన ఆలోచన బహుశా మిత్ర వచ్చి ఉంటాడు ఆలోచనలోకి. కొన్నాళ్ళు కింద మీద పడ్డ తర్వాత స్పార్క్ అని ఒక కార్యక్రమం స్టార్ట్ చేశారు ముందు ఓరియంటేషన్ కోసం. అది మిత్ర, ఏపీ విఠల్ గారు, టీవీ రావణ్ మా మిత్రుడు, ఈ ముగ్గురు కలిసి ఒక ప్రోగ్రాం చేశారు ఇక్కడ హైదరాబాద్లో. ఆ మొదట ఓరియంటేషన్ క్లాస్కు నన్ను పిలిచారు మోటివేషన్ లెక్చర్ చేయమని. అది నేను చాలా రోజుల నుంచి ఇట్లాంటి చేస్తుంటా కాబట్టి పిలిచుంటారు. ఆ లెక్చర్ విన్న అభిమానులు అందరూ పోయి నాగబాబు దగ్గరికి వెళ్ళారు, ఈయనతో మాకు అన్ని చోట్ల మీటింగ్లు పెట్టించాలని. పెడితే మిత్ర దగ్గరికి వెళ్తే మాకు ట్రైనింగ్ ఇస్తావా అని అన్నారు. ట్రైనింగ్ ఎవరికైనా ఇస్తాం, మేము ఇచ్చే సబ్జెక్టులు ఫలానా ఉంటాయని చెప్పారు. మీ రాజకీయ పార్టీకి ఉపయోగపడద్దు లేదో నాకు అనవసరం, ప్రజలతో ఎలా మెలగాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, ట్రబుల్ షూటింగ్ ఎలా ఉండాలి, ఇలాంటి సాఫ్ట్ స్కిల్స్ నేర్పించే ప్రోగ్రామ్ మేము ఆల్రెడీ మొదలెట్టి చేస్తున్నాం. మేము 1995 నుంచి చేస్తున్నాం. నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ కార్యక్రమం పెట్టుబడిదారులు ఎట్లా చేసుకుంటున్నారో వాళ్ళ అవసరం కోసము మనం మన అవసరాల కోసం దాన్ని మాడిఫై చేసుకొని మేము చేసుకుంటున్నాం. మాకు అవసరమే కదా అదని అనుభవం మాకుంది, మేము చేస్తామన్నాం. మాకు 1,00,000 మంది కావాలా 3 నెలల్లో అన్నాడు మిత్ర. 1,00,000 కాదు 5 లక్షలు పెట్టుకో చేస్తా, దానికి మా దగ్గర ప్యాకేజ్ ఉంది. మొత్తం నాకు 200 మందిని బట్టి 15 రోజులు నా దగ్గర పెట్టు, ఈ 200 మందిని టిబోటీల కింద మారుస్తా, నువ్వు ఎంతమందినైనా పెట్టుకో, వీళ్ళతో చేయిస్తా పని అన్నా. కానీ మీకు ఫ్రీగా చేయండి, నేను మీకు ఛార్జ్ చేస్తా, దాన్ని మా ఫండ్ వాడుకుంటా, మా ఆర్గనైజేషన్ ఫండ్ వాడుకుంటా, మీకు మేమెందుకు ఫ్రీగా చేయాలా, మీరేం పేదోళ్ళు కాదు కదా అని చెప్తే ఒప్పుకున్నారు వాళ్ళు. ఒప్పుకొని నేను చెప్పిన పథకంలోకి రాలే వాళ్ళు. అంటే నేను 200 మందిని నేను తయారు చేస్తున్నాను కదా, అది రాకుండా ప్రతిసారి 100-150 మందిని కర్నూలు నా సెంటర్కి పంపించారు. 18 సార్లు పంపారు, బస్సులు ఇచ్చి పంపేవారు. 4 రోజులు నాతో ఉండేవాళ్ళు. అది దాంట్లో 3-4 కలిసి నా టీం వాళ్ళకి అద్భుతమైన విషయాలు నేర్పాం. ప్రతిదీ షూట్ చేసుకొని పోయినారు, పోయి చూసుకున్నారు వాళ్ళు. నేను ఇంతవరకు చిరంజీవి గారిని కలవలేదు, అసలు కలవలే. చాలా ఆశ్చర్యకరమైన విషయం. నాకు అవసరమే రాలే. అంటే మీ వ్యక్తిగత అవసరం కాదు, ఒక పార్టీ నిర్మాణం గురించి బహుశా వాళ్ళు కూడా అవసరం లేదేమో నన్ను కలవడం. నేను ఇచ్చే సబ్జెక్ట్ వాళ్ళకి కావాలా. తర్వాత ఇంకో ప్రోగ్రాం వాళ్ళతో చేశాం. 200 మందికి ఇందాక నేను చెప్పిన అడ్వాన్స్డ్ ట్రైనింగ్ చూడండి, 3 రోజులు క్లాసులు చెప్పి 4 రోజులు గ్రామాలు పంపేది, అది 200 మందికి చేశాం. అది వాళ్ళకి అద్భుతమైన కార్యక్రమం. ఈ 200 మంది జమ్స్గా మారినారు. సరే చిరంజీవి గారికి తోడ్పడవచ్చు. అందులో ఒక ఆయన వైజాగ్లో ఉంటాడు. నేను ఒకసారి విజయనగరం ఉంటే నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మీరు ఇక్కడ ఉన్నారని తెలిసిన సార్ మిమ్మల్ని కలవాలన్నాడు. అతనేంది వైజాగ్ ఫ్రూట్ మార్కెట్ని కంట్రోల్ చేస్తాడు, ₹1,00,00,000 ఒక నెలకి అమ్ముతాడు ఫ్రూట్స్ స్టార్ హోటల్స్కి. నేను వచ్చేటప్పటికి నేను మా జంపా కిషోర్ స్టార్ హోటల్లో పెద్ద రూమ్ తీసుకున్నాడు. ఆయన 10-12 డిష్లు తెప్పించినాడు. రాగానే కాళ్ళకి మొక్కాడు. అదేందే కాళ్ళకి మొక్కుతామన్నా నేను నీకును చిరంజీవికి తప్ప ఎవరికి మొక్కరు సార్ అని. చిరంజీవికి మొక్కామంటే నాకు అర్థమవుతుంది లేదు, అభిమానివి కాబట్టి నాకెందుకు మొక్కుతున్నావు అన్న. అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చినావు సార్, నువ్వు గ్రామం పంపించావు, నేను కోటీశ్వరుని దాని ద్వారా వ్యాపారం నేర్చుకున్నాను. గ్రామం పంపించినావు, పేదోడింట్లో ఉంచినావు నన్ను, వాడికి 2 రెట్లు ఉండి 8 మంది తినాలి, ఒక ముక్క నాకు ఇస్తే వాడారు, తిండి ఉండదు ఒకరికి. అట్లాంటి అనుభవం ఎవరిస్తారు సార్ నాకు? పోయి గుడి మెట్ల మీద పండుకున్నాను 3 రోజులు నేను. ఈ అనుభవం ఇచ్చినందుకు నీ కాలు మొక్కుతున్నాను. ఇప్పుడు చెప్పు వైజాగ్లో 5,000 మంది మీటింగ్ పెట్టమంటవా, పెట్టిస్తా అన్నాడు. ఇప్పుడు మాకు ఆ ప్రోగ్రాం లేదులే అన్నా నేను. అంత ఇగ్నైట్ అయినారు ఆ ప్రోగ్రాంతో. ఆయన పేరు చెప్పచ్చు సార్? అతని పేరు రాఘవ అని వస్తుంది, పూర్తి పేరు రాఘవ. అతని బాలుడు కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు, పేరు మర్చిపోయాయి. మంచివాడు, మనిషి మంచివాడు. అట్లా ఆ ట్రైనింగ్ గురైన వాళ్ళందరూ బాగుపడ్డారు. మాకు పార్టీ పెట్టి ఉద్దేశం అయితే లేదు, మేము సలహాలు అయితే ఇచ్చినాం కానీ ఒక దశ వచ్చాక ఎవరు సలహాలు తీసుకున్న లెవెల్ పెట్టించారంటారు మీరే అనుకోండి. చాలా మందికి వాళ్ళ ఆలోచనకి ఒక రూపాన్ని ఇచ్చేసి మీరు మిత్ర పెట్టించడంలో పాత్ర ఉండొచ్చు కానీ నా పాత్ర. మిత్ర గారు లోక్సత్తా విషయంలో కూడా పనిచేశారు. లోక్సత్తాలో ఆయన పనిచేశాడు, గోపిచంద్ పనిచేశాడు, చాలా మంది పనిచేశారు.
లోక్సత్తాతో మాకేమంటే ఒక ఈక్వేషన్ ఉండేది, గ్రామాల్లో పనిచేయాలనే కార్యక్రమంలో కలిసి చేశాం. ఆ టైంలో ఆయన 9 ఏళ్ళు అయినాక పార్టీ పెడతానన్నాడు ఆయన. ఆ టైంలో మేము ఇన్వాల్వ్ అయ్యాం, మా టీం ఇన్వాల్వ్. నువ్వు పార్టీ పెట్టొద్దు జయప్రకాష్ గారు అని చెప్పాం. పార్టీ పెట్టొద్దనంటే ఇప్పటికే లేట్ అయింది డాక్టర్, పెట్టాల్సిందే అన్నాడు. లేదు, మీరు ఎందుకు పెట్టొద్దు చెప్తా నేను. ఒకసారి మీరు పార్టీ పెట్టగానే ఇప్పుడున్న పార్టీలతో ఈక్వల్ కింద భావిస్తారు. ఇప్పుడు నీకున్న వీళ్ళందరినీ అదుపు చేయగలుగుతున్నారు, అది పోతుంది నీకు అని చెప్పాం. వినకుండా పార్టీ పెట్టేశారు. పార్టీ పెట్టిన తర్వాత ఆయన డెక్కమ్మక్కిలు తిన్నాడు, ఒకసారి గెలిచాడు ఒకటిపల్లి అయినాక ఒక 9 ఏళ్ళు అయినాక మళ్ళీ మేము కలిసినాం ఏదో సందర్భంలో జయప్రకాష్తో. ఇతర టీం మెంబర్స్ వచ్చే లోపల మేము ఇద్దరమే కాసేపు కూర్చొని ఉన్నాం. బ్రహ్మారెడ్డి గారు మీరు ఇప్పుడు పార్టీ పెట్టొద్దని చెప్పారు, మేము పెట్టాం, పొరపాటు అయిందండి. ఏం ఇంట్రొడక్షన్ లేకుండా అన్నాడు ఆయన, లేక బ్లూ నుంచి వచ్చినట్టు. ఇప్పుడు ఎందుకంటున్నాడు ఈయన అనుకున్నా. అయినా జయప్రకాష్ గారు పాత గౌరవము పాత స్టేచర్ మీకు మళ్ళీ రాదు, పోయింది అది. నేను ఆ రోజు చెప్పా మీకు, మంచి కమ్యూనిస్ట్ అనేటువంటి మంచి కమ్యూనిస్ట్ని ఎన్నికల్లో దించి ఒక ఎమ్మెల్యే చేస్తే వాడు మనకు కాకుండా పోతాడు 5-6 ఏళ్ళ తర్వాత. ఎందుకనంటే మాకు తెలుసు అది మంచి కమ్యూనిస్టులు పంపితే ఈ వ్యవస్థ మొత్తాన్ని మార్చడానికి ప్రయత్నం చేయటం వేరు, ఒక్క మనిషిని పంపటం వేరు. ఆ మనిషిని వాళ్ళు మింగి వాళ్ళ మనిషిలా మార్చుకుంటారు వాళ్ళు, అట్లుంది వ్యవస్థ. అందుకని మేము డైరెక్ట్ రాజకీయాలు జన విజ్ఞానానికి దిగదు, రాజకీయాలు స్టడీ చేస్తాం మేము, దిగదు. ఎందుకంటే ఇదే కారణం. ఏముంది, అతను 5 ఏళ్ళు అయ్యేటప్పటికి 100 కోట్లు వచ్చి పడతాయి ఆడింట్లో, కాంట్రాక్టులది చేస్తారు. కాంట్రాక్టులకు రూల్ ఉంది, ఇప్పుడు ఎమ్మెల్యే పరిధిలో కార్యక్రమాలు జరిగితే వాడికి డబ్బులు ఇవ్వాలా, ఇంత పర్సెంటేజ్ రూల్ పెట్టుకున్నారు వాళ్ళు. ఈ మంచోడి దగ్గర కూడా తెచ్చేస్తారు వాళ్ళు. అది కమ్యూనిస్టా మరొకడని కాదు, మంచోడా చెడ్డోడా కదా, తెచ్చేస్తారు అంతే, అది పద్ధతి. ఏమయ్యా నువ్వు ఇటు తీసుకుంటావు ఏందని మనం అడిగామనుకో, నేను 2 చేతుల్లో చాపితే 1000 కోట్లు అయితే సార్, అది ఊరుకుంటే తెచ్చేస్తున్నారు, నేనేం చేయాలంటాడు. తప్పు కదా ఆడ తీసుకోవడం కూడా అన్నామనుకో, భలే చెప్పినామా లేదు, నువ్వు దారిని పోతా ఉంటే రూపాయి బిల్ల కనపడితే తీసుకుంటావా లేదా అంటాడు ఆయన. అవును తీసుకుంటామా లేదా, రూపాయి బిల్ల అంటే మానవ శ్రమ, మట్టిలో గెలవడానికి ఎందుకు ఒప్పుకుంటాం, నేనేం తీసుకుంటా, ఎవడన్నా వచ్చింది నాదేంటి ఇచ్చేస్తా, కానీ మట్టిలో గెలవనేను కదా. ఆ లాజిక్ చెప్తున్నాడు. వాడు తెచ్చేస్తే ఏం చేయాలా, వదిలేస్తే ఆడి తింటాడు కదా, ఆడి తినే బదులు జనానికి వాడచ్చు కదా అని అట్లా మొదలవుతారు. జనానికి వాడరు, చివరికి మనిషి పోతాడు, మిగలడు. అందుకని మా ఉద్యమంలో ఎవరికి కూడా ప్రత్యక్ష రాజకీయాలు దిగబడి మేము చెప్పాం, భావజాల నిర్మాణం చేయాలని చెప్తాం. భావజాలం అంటే చాలా పవర్ఫుల్, దాని అంతటా పవర్ఫుల్ కాదు. రాజ్యము భావజాలం 2 కలిసి ప్రయాణం చేయాలి, అప్పుడే ఏ ఉద్యమమైనా మనం చేయగలం అనేది చెప్తాం. అలా చెప్పినప్పుడు చాలా క్లియర్గా ఉంది. అది ఏమంటే ప్రత్యామ్నాయ భావజాలాన్ని ఇప్పుడున్న భావజాలం కంటే బలంగా తయారు చేసి బలంగా ప్రజల్లోకి పట్టుకెళ్తే తప్ప మనం ఏం చేయలేం. ఇది గ్రామ్సీ ఆలోచన. సమ్మతి అంటే కన్సెంట్, యజమని, పెత్తనం. నువ్వు జనాన్ని కంట్రోల్ చేస్తే, సమ్మతిని క్రియేట్ చేస్తే పెత్తనం చేయగలవు. అది భావజాలం క్రియేషన్ అంటే. దాని మీద దృష్టి పెట్టాలి ఇప్పుడు అర్జెంటుగా, లేకపోతే ఈరోజు ఏం దేశాన్ని నడుపుతుంది, భావజాలం నడుపుతుంది. మతం అంటే ప్రేమ లేనివాడు, కులం అంటే ప్రేమ లేనివాడు, ప్రజలంటే ప్రేమ లేనివాడు, అన్నీ ఉన్నాయంటున్నాడు. దేవుడు అంటే కూడా ప్రేమ లేదు వాళ్ళకి, దైవభక్తి అంటున్నారు, ఇతరులందరూ ద్రోహులు అంటున్నారు. మారింది అట్లాంటి పరిస్థితి. ఇప్పుడు ఎంతమంది నేను దైవభక్తుని బాహటంగా ప్రకటించేవాడికి నిజంగా భక్తి ఉంటుంది? అనుమానమే, చాలా పెద్ద అనుమానం. కామన్ మ్యాన్ భక్తి కూడా రాజకీయ ప్రదర్శన అయిపోయింది కదా. అంతే, అది కూడా వ్యాపారం, భక్తి వ్యాపారం. సాధారణ జనం దేవుణ్ణి ప్రేమించేటోడు, దేవుణ్ణి పూజించుకునేటోడు ఎవడికి ఇబ్బంది లేకుండా అడిపాడుకోవడం. ప్రతి మతం వాడు ఎవరితో నాకు ట్రబుల్ లేదు, వాళ్ళతో సాధారణ జనంతో లేదు. ఆ మతంలో 1% కూడా ఉండరు ఫెనటిక్స్. ప్రతి మతంలో 1% ఫెనటిక్స్ క్యాష్ క్రియేట్ చేస్తారు, ది క్రియేట్ క్యాష్. ఈ 1% ఇప్పుడు ప్రాబ్లం అంతా. మిగతా జనంతో ఏముంది ప్రాబ్లం? ఇప్పటికీ ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు, సిక్కులు బాగానే కలిసి బతుకుతున్నారు. వాళ్ళు కలిసి బతకటే ఇష్టం లేదు కొంతమందికి, అక్కడ సమస్య. వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు ఇదంతా. వాళ్ళు ఎవరికి భక్తి లేదు. భక్తి లేని వాళ్ళు మీకు భక్తి లేదని మనం తిడుతున్నారు. అది ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో. సరే, మీరు లోక్సత్తాలో లేదన్నారు, ప్రజారాజ్యంలో ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు, మిత్రా కూడా మిత్రారెడ్డి, మీరు బ్రహ్మారెడ్డి, ముగ్గురు ఉన్నారు.
మేధావులు ఒక పార్టీలో ఇమ్మడలేరు అనేది ఒక విమర్శ. ఏ మేధావి కూడా ఒకరితో ట్రావెల్ చేయలేరు అనేది ఒక విమర్శ. దానికి ఉదాహరణగా మేధావులు పార్టీలోనే కాదు, అసలు మామూలుగా ఇమ్మలేరు వాళ్ళు అంటారా వ్యక్తులుగానే. అది ఒక పాజిటివ్ లక్షణం నన్ను అడిగితే. పాజిటివ్ లక్షణం అది. ఎందుకంటానంటే తలకాయ ఊపేటోళ్ళు అనుయాయులు అవుతారు. ఒక పార్టీ నడవడానికి తలకాయ ఊపేటి చాలు అనుకుంటున్నారు వీళ్ళు. కొత్తదనం క్రియేట్ చేసేది ఎప్పుడూ ప్రశ్నించేటోడే. మీరు సైంటిస్టులను గమనించండి, ఒక సైంటిస్ట్ ఇంకో సైంటిస్ట్ పడనే పడదు, కొత్తది కనిపెడతాడు. పడదు కాబట్టి కనిపెడతాడు. ఈ రోజు ప్రపంచమంతా నడుస్తుండేది ఒకటి కూడా పడనలతోనే. ఒకటి కూడా పడిందంటే తలకాయలు తాకట్టు పెట్టినట్టే. తలకాయలు తాకట్టు పెట్టిన మంది ఎక్కువ అవుతారు తప్ప న్యూనెస్ ను క్రియేట్ చేయలేరు. అందుకని మేధావులు అట్లా ఒకటి కూడా పడుకున్నాడే మంచిది, పడితే ప్రమాదం. మరి ఆ తర్వాత ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి, సార్ మేము పలానా పార్టీ పెడుతున్నాం మాకు ట్రైనింగ్ ఇవ్వండి అని? నన్ను అడగరు జనరల్గా. వీళ్ళు కూడా ట్రైనింగ్ కోసం వచ్చారు తప్ప పార్టీ నాతో ఏం పెట్టుకుంటారు. వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు పోయినారు, వాళ్ళ ఇష్టం అది. పైగా ఎందుకంటే డైరెక్ట్ ప్రత్యక్ష రాజకీయాల్లో వెళ్ళే వాళ్ళని మేమేం తయారు చేయం కదా. కానీ మేము తయారు చేయగలం. ప్రత్యక్ష రాజకీయాలు వెళ్ళదలుచుకున్నటువంటి వాడికి ఎటువంటి లక్షణాలు ఉండాలా, ఏం లక్షణాలు, ఒక విలువలతో ఎట్లా రాజకీయం చేయాలని ట్రైనింగ్ ఇవ్వడం మాకు చేతనవు. కానీ మమ్మల్ని ఎవరు అడగలేదు కాబట్టి మేము ట్రైనింగ్ ఇవ్వడం. దాని అర్థం మీరు ఒక వ్యక్తిని అంటే ట్రైన్ చేయడం వరకు కానీ గెలిపించడం కూడా చేస్తాం. గెలిపించే పైన మొదలే ట్రైన్ చేస్తాం. గెలిపించే పైన సెఫాలజిస్టులు ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు, అబద్ధాలు ప్రాక్టీస్ చేస్తున్నారు, చేసుకోండి. కానీ ఒక విలువలతో ఎంతో కొంత విలువలతో నడవాలి కదా. మీ శిష్యులు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్లు కూడా అయ్యారు. శైలజనాథ్ కూడా మీకు ప్రత్యక్షంగా శిష్యుడే కదా? ప్రత్యక్ష కాదు, పరోక్షంగా శిష్యుడు. కర్నూలు జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడిగా చేశారు. మీ హాస్పిటల్కి వచ్చేవారు. విజయ్ కుమార్ శిష్యుడే. విజయ్ కుమార్ శిష్యుడు. ఓకే. వీళ్ళు ఎప్పుడైనా మళ్ళీ మీ దగ్గరికి వచ్చి కూర్చుంటారు సార్ ఇట్లా అయింది? రాజకీయాలతో కూర్చోరు. అంటే వచ్చినప్పుడు అందరూ నా స్నేహితులే. మాకు అట్లాంటి, నేను మొదటి చెప్పే కదా, శత్రుత్వం ఉండకూడదు, రద్దు చేసిన పగలు శత్రుత్వాలు ఉండకూడదు, అవి తీర్చుకోలేము. బ్రిటిష్ వాడి మీద పగలను దాంట్లో ఎడ తీర్చుకుంటాడు చెప్పండి? ఏముంటది, మన కోపం వస్తే నాలుగు రాసుకొని మనకు ద్రోహం చేసిన వాళ్ళు చచ్చిపోతారు, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం చేయకపోతారు, ఎడ తీర్చుకుంటాం అంతే. చరిత్రలో ఇంకంతే, గతాలే. మొత్తం ఆస్ట్రేలియా నుండి అబారిజిన్స్ మొత్తాన్ని చంపేసిన బ్రిటిష్ వాళ్ళు, ఒక్కని మిగలనీయకుండా. టాస్మానియాల నుండి ఒక్క ఆదివాసిని మిగలనీయాలి. ఇప్పుడు ఏం చేస్తారు? అమెరికా పోయిన వాళ్ళు వలసగాలు వీళ్ళందరూ, ఇప్పుడు పోయిన వాళ్ళందరూ రెడ్ ఇండియన్స్ చంపేస్తారు. ఏం చేస్తారు? ఈ వలసగాళ్ళందరూ కొత్త వలసగాలు రావద్దంటారు. ఎట్లుంటదంటే బస్సు ఎక్కినాం, ఎక్కేదాకా ఎక్కితే బాగుండు అనుకుంటాం, ఎక్కినాక ఇంకేమైనా ఎక్కనీయం. అదే మనస్తత్వం, పనికిమాల మనస్తత్వం. మనం ఎక్కడానికి ఎంత తిప్పలు పడ్డాం. ఎక్కినాడు కూర్చుంటే బాగుండు అనుకుంటాడు, కూర్చున్నాడు మంచి సీట్ అంటాడు, ఇంకొకటి రానియడు అక్కడికి. ఇది హ్యూమన్స్కి ఉండే జనరల్ టెండెన్సీ. హ్యూమన్ బీయింగ్స్కి ఉండే సహజమైన లక్షణాలు మనం తొలగించలేం, తగ్గించగలము, పెంచగలం. మన ట్రైనింగ్తో మనం చేయగలిగేది రద్దు చేయటం కాదు. స్వార్థాన్ని తగ్గించగలం, స్వార్థాన్ని ట్రైనింగ్ ఇస్తే పెంచగలం. రద్దు చేయటం కుదరదు. హ్యూమన్ క్యారెక్టర్స్ రద్దు చేయలేం. అది మనకు ఉన్నటువంటి కన్సెప్ట్. అందుకని మనం ఇచ్చిన ట్రైనింగ్ ఏంటంటే, అరే బాబు నిజమే నువ్వు బతుకుతున్నావు, పక్కన కూడా బతకని కానీ బతకని, నీకేంది ఇబ్బంది? నేను ఒక్కడితో నువ్వు ఈ సమాజంలో బతకలేవు కదా, అనేక మంది సహాయపడితేనే కదా నువ్వు బతుకుతున్నావు. వృక్షాలు సహాయపడుతున్నాయి, జంతువులు సహాయపడుతున్నాయి, ప్రకృతి సహాయపడుతుంది. యు ఆర్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ దిస్ నేచర్. పక్కన బతకని ప్రతి ఒక్కరి నుంచి సాయం పొందుతున్నావు, ఏదో ఒక రూపంలో సాయం పొందుతూనే తిరిగి చెయ్యి. అసలు నువ్వు పుట్టక ముందే నీ తల్లి 10 నెలలకు సేవ చేసింది, లేకపోతే మీ నాయనదో కనో మీ అమ్మదో కనో ఈ రెండు కలిస్తే సంయుక్తగానో వచ్చినాయి. అంతకుముందు కోన్కిస్క గొట్టంగాడు ఎవడు నువ్వు? నీకంటే అస్తిత్వం. 10 నెలలు నువ్వు బాకీ పడ్డావు ఈ సమాజానికి ఆల్రెడీ. పుట్టగానే నువ్వేమి సొంతంగా సంపాదన పరుడు. మంచి విషయం చెప్పారు. ఇదే క్రమంలో మొదటి నుంచి కూడా విద్యా ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తూ వచ్చాం. అటు ఎస్ఎఫ్ఐలో ఉన్నాయి దాదాపు అందరూ వ్యతిరేకిస్తూ వచ్చారు. జనార్దన్ రెడ్డి గారి హయాంలో క్యాపిటేషన్ ఫీజు జరగటం, ఆయన గవర్నమెంట్ పడిపోయింది. తర్వాత ఈరోజు చూస్తే ప్రతి చోట కూడా ప్రైవేట్ విద్య ఉంది. ఆ రోజు మాకు ఉన్నది ఏంటంటే, ఒక వాదన జరిగేటప్పుడు, అంటే 96-97లో నేను ప్రైవేట్ కాలేజీలో చదువుకున్నాను, నేను ఎందుకు ఫీజులు తగ్గించుకోవాలని ఒక వాదన వచ్చినప్పుడు మాకు ఆయన చెప్పిందంటే, నువ్వు ఒక మెడికల్ స్టూడెంట్ కట్టే ఫీజుతో మాత్రం అతను బయటికి రాలేడు. ఆ మెడికల్ స్టూడెంట్ కట్టే ఫీజుకి వెనక ప్రభుత్వం ఇచ్చే కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే కాంట్రిబ్యూషన్ అంటే ప్రజల ద్వారా వచ్చే పన్నులే. ఉదాహరణకు ఆ రోజుల్లో అతను ఒక 5 లక్షలు 4 లక్షలు కడితే నీ కాలేజీ నిర్మాణానికి, కాలేజ్ మెయింటెనెన్స్కి, లెక్చరర్లకి, తర్వాత స్టాఫ్కి అయ్యే ఖర్చు మొత్తం చూసుకున్నప్పుడు
కేవలం నువ్వు కట్టే ఫీజుతోనే నీ చదువు పూర్తి కాలేదు కాబట్టి సమాజం పట్ల నీ బాధ్యత ఉంటుందని ఒక ఆర్గ్యుమెంట్ ఉండేది. ఇది నిజమేనా? అది మెడిసినే కాదండి, ఏ చదువు అయినా నువ్వు కట్టే ఫీజుతో నీకు చదువు రాదు. సమాజం పెద్ద కాంట్రిబ్యూషన్ చేస్తుంది. మా కాలంలో మేము చదివేటప్పుడు నాకైన ఖర్చు 6.5 ఏళ్ళకి గాను, అప్పుడు 5.5 ఏళ్ళ కోర్సు ప్లస్ 1 year హౌస్ సర్జన్. ఆ పీరియడ్కి అంతా నా కుటుంబం నా కోసం పెట్టింది 10,000, 10,000 అంతే అంతే. ఆ కాలంలో నా మీద గవర్నమెంట్ పెట్టిన ఖర్చు 1,00,000. ఇప్పుడు గవర్నమెంట్ సీటు తీసుకొని కడితే 2-3 లక్షలు కడతారేమంతా, ₹1,00,00,000 ఖర్చు పెడుతుంది సమాజం. గవర్నమెంట్ ప్రైవేటు కాలేజీలో చేరినోడు కూడా 1,00,00,000 ఖర్చు అయింది. ఎట్లా అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీ మొత్తం గవర్నమెంట్ సృష్టించిన ఫ్యాకల్టీ. రిటైర్ అయినా ఇక్కడ పనిచేస్తున్నారు. వీళ్ళకి ఎక్కడ ఫ్యాకల్టీ ఉంది లేదు కాబట్టి అక్కడ 1,00,00,000 ఖర్చు అవుతుంది. ఫంక్షన్ రూపంలో కూడా కాంట్రిబ్యూషన్ కాలేజీలో కూడా ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. ఇట్ ఇస్ సొసైటీస్. కాబట్టి నేను డబ్బులు కట్టి పూర్తిగా చదువుకున్నాను హక్కు ఎవరికి లేదు. అబద్ధం. అది ఎవరికి లేదు, ఏ సెక్షన్ లో ఎవరికి కూడా. ముఖ్యంగా వైద్య రంగం ఎక్కువ ఉంది కాబట్టి వైద్య రంగంలో నేను ప్రైవేట్ కాలేజీలో చదువుకున్నాను కాబట్టి నా సమాజం బాధ్యత లేదంటే తప్పు. కాకపోతే ₹1,00,00,000 పెట్టాడు కాబట్టి నాకు 1,00,00,000 ఎట్లా వస్తుంది చూస్తున్నాడు. అంతేకాదండి, రోగం వచ్చిన జనం వాళ్ళు లేకపోతే నీకు వైద్యం ఎట్లా వస్తుంది? రోగులు బాధపడుతూ బతుకుతానో సస్తానో అనుకుంటూ హాస్పిటల్కి వచ్చినాడు, వాడు శరీరానికి అప్పచెప్పి నీకు వైద్యం నేర్పించాడు. కృతజ్ఞతగా ఉండరా మీరెవరు ప్రజలకి? చనిపోయిన వాళ్ళు శవాలే పడుకొని అక్కడ బల్లల మీద పడుకొని 6 నెలలు సంవత్సరం చదువు చెప్తున్నారు అనాటమీలో, శరీర నిర్మాణ శాస్త్రంలో. అది ఎవడు అసలు? ఎవరో డొనేట్ చేసిన శరీరం మీద మీరు నేర్చుకుంటున్నారు. తెలియదు మనకి. ఒక పేరుంది వాళ్ళకి, ఒక ఊరుంది బతుకున్నప్పుడు, అండ్ దే ఆర్ టీచింగ్ యూ ఈవెన్ ఆఫ్టర్ డెత్. గొప్ప విషయం కాదు అది? మరి ఇంతమంది కాంట్రిబ్యూట్ చేస్తే నువ్వు డాక్టర్ అవుతున్నావు. నువ్వు తెల్లకోట వేసుకొని మెడలో స్టెక్ వేసుకొని నా అంతా నేనంటే ఎట్లది కరెక్ట్ ఎట్లయితుంది? ఇదే మేము నేర్పిస్తున్నాం ఈరోజు మెడికల్ స్టూడెంట్స్కి ట్రైనింగ్లో. మేము ట్రైనింగ్లు పెడుతున్నాం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, యు ఆర్ ఏ సోషల్ ప్రోడక్ట్, నువ్వు తిరిగి సొసైటీకి ఏమి ఇస్తావు అనేది నేర్పిస్తున్నాం మేము. చాలా మైనారిటీలు. సార్ ఇది కొంచెం రాజకీయపరమైన అంటే విధానపరమైన విషయమైన ఇప్పుడు బాగా నడుస్తుంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలని గత ప్రభుత్వంలో ఇచ్చిన 17 మెడికల్ కాలేజీలని కొన్ని రద్దు చేయటం, చాలా వాటిని PPP మోడల్, PPP మోడల్ ఇస్తామంటున్నారు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇది ప్రైవేటైజేషన్ కాదు, ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటుంది. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ వాళ్ళు ఏమంటే ఇది కాదు, ఇది ఆ రోజు పెట్టిన దానికి ఈ లక్ష్యాన్ని దెబ్బతీస్తుందని వాళ్ళు అంటున్నారు. ఈ PPP మోడల్ అంటే ఏంటి? ఇది మంచిదా? ఎంతవరకు మంచిది, ఎంతవరకు చెడ్డది? ఇప్పుడు మేమైతే ఏ పార్టీ అంటే లేము కానీ మేము రాజకీయాలు అనలైజ్ చేస్తాం. చెప్పండి. PPP మోడల్ ఎట్లా నడుస్తుందంటే, ఒక ఎకరా ₹100 సంవత్సరానికి లీజు, 50 ఎకరాలు కనీసం ఉన్నాయి మెడికల్ కాలేజ్కి. అంటే 5,000 లీజు ఇస్తే చాలు. మా ఊళ్ళో ఒక ఆయనకి చెప్పాను, 5,000 కట్టి తీసుకుపోయి మెడికల్ కాలేజ్. ఎవరికి ఇస్తారండి 5,000కి? నాకు నీకు ఇస్తారా? ఇవ్వరు కదా. అది ఎవరికో వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకో లేకపోతే ఆ స్థాయి కలిగిన వాళ్ళకి ఇస్తారు. అసలు ₹100 లీజ్ ఇచ్చేది నాకు అర్థమే కాదు. పబ్లిక్ ఆస్తిని అట్లా 60 ఏళ్ళు, 60 ఏళ్ళకి ఎవడు బతుకున్నాడు, ఎవడు పోతాడు, ఎవడికి తెలుసు? చాలా ఆస్తి నాది అని క్లెయిమ్ చేయరు. చాలా వరకు ఈ లీజుకి ఇచ్చిన ఏమైతాయంటే లక్ష్యానికి భిన్నంగా కాంప్లెక్స్లు వస్తాయి. అసలు ఏం చెప్తా నేను. ఇప్పుడు విశాఖ ఉక్కు కూడా అట్లే కదా, 3 లక్షల కోట్లు ఆస్తి, అది ల్యాండ్ ఉంది. రేపు పొద్దున ఎవరికన్నా ఇస్తాడు, విశాఖ ఉక్కు నడుపుతాడు గ్యారెంటీ. ల్యాండ్ అమ్ముకుంటూ వస్తుంది మస్తుగా డబ్బులు. ఇప్పుడు ఇక్కడ 10-12 ఎకరాల్లో బిల్డింగ్లు కడతారు, మిగతా ల్యాండ్ అంతా ఖాళీ. ఈ ల్యాండ్ ఆడి చేతికి ఇచ్చినాక డెవలప్ చేసుకుంటాడు, ప్రయోజనం తీసుకు 60 ఏళ్ళు ప్రయోజనం. రూల్స్ పెడతాం, స్ట్రిక్ట్ రూల్స్ పెడతాం అంటది. అన్నట్లే ఉన్నాయి కదండి. ఇప్పుడు టోల్ గేట్ పెడతారు, కొన్నాళ్ళు పెట్టుకోమంటే ఎల్లకాలం తింటున్నారు. 1,00,000 కోట్లు వస్తుంది వాళ్ళకి ఏడాదికి, తింటానే ఉంటారు అట్లే. సార్ ప్రైవేటైజేషన్ కి ప్రభుత్వం చెప్తున్న PPP మోడల్ కి తేడా ఏంటి సార్? అందమైన పేరు అంతే. ఇది ఒక అందమైన చేసినది పొత్తు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడమే. పబ్లిక్ ప్రాపర్టీని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడాన్ని పార్ట్నర్షిప్ అంటారు. అది రూపం మార్చిస్తున్నారు. పబ్లిక్ ప్రాపర్టీ అది మంది, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం PP. పార్ట్నర్షిప్, పార్ట్నర్షిప్లో ఎవరికి లాభం? పబ్లిక్ ఎంత లాభం, ప్రైవేట్కి ఎంత లాభం అనేది అంతా ఉంటుంది. అది చంద్రబాబు ప్రభుత్వం చేసిందని కాదు, కానీ ఎవరు చేసినా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అనేది ప్రజల ఆరోగ్యానికి పనికిరావు. నన్ను అడిగితే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉండకూడదు. ఆరోగ్యం ఎప్పుడు పబ్లిక్లో ఉండాలి, ఎడ్యుకేషన్ కూడా పబ్లిక్లో ఉండాలి, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఉండకూడదు. అభివృద్ధి అనేది దేశాలు అక్కడ చేస్తూ ఉంటే మనం ఇంకా అభివృద్ధి కాకుండా ఉండాలి. మనం ఎందుకు ఈ మోడల్ పాటిస్తున్నాం? ఇప్పుడు బ్రిటన్ ఉంది,
నేషనల్ హెల్త్ సర్వీస్ అని ఉంది. ఉమ్. మొత్తం ఫ్రీ వైద్యం. అంత పెద్ద దేశం, అంత ఆస్తిపాస్తులు ఉన్నది, ప్రపంచాన్ని ఏలిన రాజ్యం, ఎందుకు వాళ్ళు గవర్నమెంట్లో పెట్టుకున్నారు? ప్రైవేటు వాడు అంటేనే లాభాల కోసమే ఉంటాడు. పబ్లిక్కే ఏమైనా పబ్లిక్ గురించి ఆలోచించగలదు. విద్యా వైద్యము పబ్లిక్ రంగం ఉంటుంది, కరెక్టు. ఆ రంగం బాగాలేదు, సరిచేయండి. చాలా మంది అంటున్నారు ఏమనంటే ప్రైవేట్ వాళ్ళు బాగా చేస్తారని. ఎస్ బ్యాంక్ ప్రైవేటేగా, దివాళెత్తిందిగా. వోడాఫోన్ ప్రైవేటేగా, 78,000 కోట్లు గవర్నమెంట్ బెయిల్అవుట్ ఇచ్చిందిగా. మేము ప్రైవేట్ బాగా చేస్తే ఏముంది రూలు? పబ్లిక్వే కదా, షారు శ్రీహరికోట బాగానే ఉందిగా, రైల్వే పబ్లికేగా బాగానే నడుపుతున్నారుగా, పబ్లికేగా అటామిక్ రీసెర్చ్ స్టేషన్ బాగానే ఉందిగా. ఇదే హాస్పిటాలిటీ వైద్యంలోకి వచ్చినప్పుడు ఎవరు కూడా ఇష్టంగా పోయి సంతోషంగా ప్రైవేట్ హాస్పిటల్స్ బయటకు వచ్చే వాళ్ళు లేరు. ధైర్యంగా పోయేటోళ్ళు కూడా లేరు. బతికినోడు బతుకుతున్నాడు, పోతున్నాడు పోయినాడు అంటాడు. అక్కడ కూడా కర్మ సిద్ధాంతమే చెప్తారు, ప్రైవేట్ హాస్పిటల్ పోయినా కానీ. సిద్ధాంతం చెప్తారు, బతికితే మేము బతికించినాం. అట్లాగనే గవర్నమెంట్ హాస్పిటల్లో డెత్ రేట్లు, ప్రైవేట్ హాస్పిటల్లో డెత్ రేట్లు చూసినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కువ ఉండొచ్చు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇంకా ఎవరికి ఎక్కడికి వెళ్ళే అవకాశం లేని వాళ్ళు చివరి దశలో రావటం, లేదా చాలా కాలం ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకొని ఇంకా మీరు ఇంటికి తీసుకెళ్ళండి అంటే తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టుకోవడం ఇది ఉంటుంది. కానీ ఓవరాల్గా చూసినప్పుడు పెద్దగా ఏమి నాకు తేడా అనిపించదు. ఇది ఇక్కడ పోతే ఖచ్చితంగా బతుకుతారు, అక్కడ పోతే బతకాలని చెప్పడానికి ఏమీ లేదు. అయినా కానీ ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ల ద్వారా వచ్చిన నష్టాన్ని తెలుసుకుంటూ కూడా ఎందుకు స్పందించట్లేదు అంటున్నారు? అది ఒక కల్చర్ అండి. ఎప్పుడైనా ఒక వస్తువు అమ్ముకోవాలంటే వస్తువుకు అనుకూలమైన కల్చర్ క్రియేట్ కావాలా. నువ్వు ఈ సబ్బు కొనకపోతే నీ జీవితం నాశనం అయితే చెప్తే కొనుక్కుంటావు. కల్చర్ క్రియేషన్. ఇప్పుడు ఎట్లాంటి కల్చర్ వైద్యంలో క్రియేట్ అయ్యి చెప్పండి? పెద్ద హాస్పిటల్ ఉండాలా, పెద్ద డాక్టరు, ఎక్కువ డిగ్రీలు ఉండే డాక్టరు, ఆయన లోపల రూమ్లో దాక్కుని ఉండాలా, బయట మనుషులు కాపలా పెట్టుకోవాలా, యాక్సెస్ ఉండకూడదు డాక్టర్ దగ్గరికి. ఎవడు ప్రిస్క్రిప్షన్ ఇస్తాడో, ఎవడు చూస్తాడో, ఎవడు ఆపరేషన్ చేస్తారో, ఎవడు డిశ్చార్జ్ చేస్తారో ఎవడికి తెలియకూడదు. మందులు రాస్తారు, 5-6 రాస్తారు, ఊరంతా ఎత్తుకున్నా దొరకకూడదు, ఇక్కడ షాపులో దొరకాలి. ఇట్లాంటి కల్చర్ వచ్చేసింది. కల్చర్ దానంతా అది రాలే. వైద్య వ్యాపారంలో భాగం కింద మందులు చేసే పరిశ్రమ, ఆపరేషన్ సామాగ్రి చేసే పరిశ్రమ, పరీక్షా సాధనాలు చేసే పరిశ్రమ, ఇన్సూరెన్స్ పరిశ్రమ, ఈ 4 హెల్త్ ఇండస్ట్రీ. 5 ఏళ్ల పరిశ్రమ తర్వాత ప్రపంచంలో లుక్రేటివ్ ఇండస్ట్రీ ఇది. ఈ ఇండస్ట్రీ క్రియేట్ చేస్తుంది ఈ మొత్తాన్ని. ఇందులో డాక్టర్లు చిన్న పార్ట్నర్లు. పాపం వాళ్ళని ఏం ప్రయోజనం? వాళ్ళకి మెయిల్ చేయడానికి వీళ్ళు ఉన్నారు, ఇస్తే జీతాలు ఇస్తారు. ఏ కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్ హ్యాపీగా ఉంటాడు, 1-2 తప్ప. ఆత్మహత్యలు డాక్టర్లు చాలా ఎక్కువ కారణం. గమనించారో లేదు, ఇక్కడ హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో మరీ టాప్ క్రీమ్ డాక్టర్లు కాకుండా మిడిల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా జీతాల కన్నా కానీ కన్సల్టింగ్గా ఉంటుంది. వాడికి ఏదో కొంత మినిమం బేసిక్ పెడతారు, మీ ద్వారా ఇంత డబ్బులు వస్తే మీకు ఇంత ఇస్తామన్నట్టుగానే పోతా ఉంది. ఇది ఒక కల్చర్ కార్పొరేట్ హాస్పిటల్లో కార్పొరేట్ కల్చర్ ఇది స్టార్ట్ అయింది. గతంలో ఏంటంటే డాక్టర్ ఇప్పుడు మొదలు కావడం కాదు. ఇంకోటి డ్యూటీ డాక్టర్ల కింద బిహెచ్ఎంఎస్, బిఐఎంఎస్ కూడా పెట్టుకుంటారు. ఒక్కరు చెప్పరు బయటికి. అంతా బయటకి ఏం కనపడదు జనానికంటే డాక్టర్లే తప్పుడు కనపడుతుంది. వాళ్ళ బాధలు వాళ్ళకి మస్తున్నాయి. డాక్టర్లు కాదు ఇక్కడ, ఆ ఇండస్ట్రీ తప్పుడు పని చేస్తుంది. వాళ్ళు వెళ్తే జయిస్తారు. రాత్రంతా ఇళ్ళ మీద వచ్చి పడుతుంది. జనానికి కనపడేది వీళ్ళే కదా, కొట్టడానికి వస్తారు, తనడానికి వస్తారు. చిన్న హాస్పిటల్లో కానీ అయితే కొడతారు డాక్టర్లని, వాళ్ళ బాధలు అవి. కార్పొరేట్లో డాక్టర్ జోలు పోవడానికి లేదు. 50 మంది సెక్యూరిటీని పెట్టుకుంటారు, వస్తే తంతారు అంతే. అట్లుంటుంది. ఇంకోటి కూడా ఎందుకు 5-10 మందులు రాస్తారు? గురి సరిగా ఉన్నవాడు గురిని ఒక్క బాణంతో ఛేదించగలడు. కరెక్ట్ రోగం తెలిసినవాడు రోగానికి తగిన మందు వాడితే చాలు. 10 మందులు ఎందుకు వాడుతుంటే ఏదో ఒకటి తగలకపోద్ది అని కల్చర్ క్రియేట్ అయింది అట్లా. అందుకని కన్స్యూమరిస్ట్ కల్చర్ దట్ హాజ్ కమ్ ఇన్ టు ద వైద్యం కూడా వచ్చేసింది. ఈ కన్స్యూమరిస్ట్ కల్చర్లో భాగం అది. ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడం నిజమే, కష్టమే. కానీ మేము కొంత అనాలిసిస్ చేసాం. 180 రోగాలు టోటల్ రోగాల్లో, టోటల్ నంబర్ ఆఫ్ డిసీజెస్లో 80 రోగాలకు వైద్యం అక్కర్లా. 80 రోగాలకి 80 టోటల్ డిసీజ్ బర్డెన్. అది నంబర్ ఆఫ్ రోగాలు కాదు, నంబర్ ఆఫ్ రోగాలు 1000 ఉంటాయి. ఒక రోగము ఒక ఏడాదికి ఎంతమందికి వస్తుంది, అవి టోటల్ రోగాలంటే. అట్లా ఈ 1000 రోగాలకి ఎంతెంతమందికి సంవత్సరంలో లెక్కిస్తే దట్ ఈస్ టోటాలిటీ. జలుబు వచ్చిందనుకో ఏడాదికి ఒకసారి 145 కోట్ల మందికి 145 కోట్ల రోగాలే. జలుబుకి ఏముంది వైద్యం? మందులు వాడితే 7 రోజులు, వాడకపోతే వారము. ఫీవర్స్ ఉన్నాయి, దాదాపు 80% ఫీవర్స్ షార్ట్ వైరల్ ఫీవర్స్. దే మెరిట్ నో ట్రీట్మెంట్.
ఆఖరికి ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా దగ్గరికి వద్దాం. 35% కరోనా పాజిటివ్స్కి ఒక్క లక్షణం లేదు. ఫస్ట్ 12 days వైరస్ శరీరంలో ఉండేది, తర్వాత వచ్చిన లక్షణాలని ఆఫ్టర్ మాత్ అది. మనము 80% ఏం చేయదు అన్నాక ఇంకొకరికి వైద్యం చేయకూడదు. ఇక 15% కొంచెం లక్షణాలు పెరుగుతాయి. ఆ పెరుగుతూ ఉన్నప్పుడు కూడా అందులో 14 మంది వాళ్ళంతటా బాగా అవుతారు మంచి ఆహారం పెడితే. 1% అక్కడ మిగిలారు, ఇతర జబ్బులు ఉండే 5% మిగిలారు. ఈ 6% లోంచి వీళ్ళు ఆసుపత్రులు అవసరం చేరాలా, చేరితే పెరుగుతూ ఉంటే అప్పుడు మాత్రమే యాంటీవైరల్ డ్రగ్ పనిచేస్తాయి. 12 రోజుల దాకానే, తర్వాత దాని రోజు లేదు. మరణించింది ఎంత మన దేశంలో 0.9. ఆఫ్రికా మనకంటే దరిద్రులు 0.3. అంటువ్యాధులు ఎప్పుడు జయించామని గొప్పగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఉన్నారు చూడండి ఫారిన్లో, వాళ్ళు 5 to 10 ఉంది. ఇతర అంటువ్యాధులకి వచ్చిన రెసిస్టెన్స్ కరోనాకి పనిచేసింది. ధార్వేస్లాం ముంబై 2.5 చదరపు కిలోమీటర్ల ఏరియాలో 6 లక్షల మంది బతుకుతారు. 6 అడుగుల దూరం కూడా పాటించలేరు. ధారావి అక్కడ ఇండియాలో హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ రెసిస్టెన్స్ వచ్చింది జనానికి, 58% వచ్చింది. ఏం దాని అర్థం? 10% వైరస్ ఎల్లప్పుడూ గాలిలో కలుస్తుంది. ఈ గాలిలో కలిసే వైరస్తో రోగం రాదు, రెసిస్టెన్స్ వస్తుంది. మరి లాక్డౌన్ అప్పుడు గాలికి తిరిగిన పిల్లలు కొట్టారు. హెర్డ్ ఇమ్యూనిటీ అన్నారు దాన్ని సార్. హెర్డ్ ఇమ్యూనిటీ అన్నారు దాన్ని. హెర్డ్ ఇమ్యూనిటీ, గ్రూప్ ఇమ్యూనిటీ అది వచ్చేస్తాయి. మరి బయట తిరిగిన యూత్నంతా కొట్టినారు పోలీసు వాళ్ళతో ఇట్టించి, వాళ్ళ వల్ల బతికినాం మనం. ఇప్పుడు వ్యాక్సిన్ ఇటు వలన కదా, అంతకంటే ముఖ్యమైనది గాలిలో కలిసిన వైరస్. గాలిలో కలిసిన వైరస్ అనేది స్టేట్మెంట్ ఇచ్చిన సైంటిస్టులు 2020లో మాస్కుల అమ్మకం పెంచినారు. ఏం చెప్పింది ఏంటంటే గాలిలో వైరస్ కలిస్తే జాగ్రత్తను భయపెట్టి, గాలిలో కలుస్తుందిరా తప్పదది 10%. ఈ నేరుగా ముఖం మీద దగ్గిన తుమ్మిన జబ్బు వస్తుంది తప్ప గాలిలో గెలిచేదంతా రాదు. మీరు గమనించండి, ఓపెన్గా తిరిగిన వాళ్ళకి రాల రోగం ఎక్కువ. ఎయిర్ కండిషన్ రూములు, ఎయిర్ కండిషన్ కార్లు, రైళ్లు, విమానాలు, వుహాన్ నుంచి విమానాలు ఎక్కేది వచ్చారు, వాళ్ళకి ఎక్కువ వచ్చింది జబ్బు. దీని సింపుల్ ఆన్సర్ ఏంటంటే, మీరు ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే, మేము అదే ప్రచారం చేసాం. దమ్మిడి ఖర్చు లేకుండా కరోనా రాకుండా ఎడ చేసుకోవాలని చెప్పాం మేము. నా మటుకు నేను 2 నెలలు మాస్క్ వాడలా. జనం భయపడ్డరు, మాస్క్ లేకుండా తిరుగుతారు ముసలోడని. 6 అడుగుల దూరం అంటే రాదు, అది చెప్పినాం మేము. కానీ మాస్కుల పేరుతో, మంచి ఖరీదైన మాస్కులు వాడాలన్న పేరుతో 2020 జూలై తర్వాత 13.5 లక్షల కోట్ల మాస్కులు అమ్ముకున్నారు. 13 లక్షల డబ్బులకి ప్రపంచం అంతా. దుర్మార్గం సార్. కరోనాను కూడా వ్యాపారానికి వాడినారు. ఏదైనా వ్యాపారమే అవకాశం, సాగు కూడా వ్యాపారం. చాలా విషయాలు మాట్లాడాం సార్. బ్రహ్మారెడ్డి గారు మేధస్సును పంచారు, స్నేహాన్ని పంచారు, ఆకలిని కూడా పంచుకున్నారని నాకు ఒక ఇన్సిడెంట్ సార్. ఒక ఇన్సిడెంట్ తెలుసు. ఇది ఆకలిని కూడా పంచుకున్నారని ఒక ఇన్సిడెంట్ తెలుసు నాకు. 76-77 టైంలో తినడానికి డిన్నర్కి డబ్బులు లేక బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకొని 3 కలిపి షేర్ చేసుకున్నారని విన్నాను. నిజమేనది? నేను ఆకలికి అంతగా ఇబ్బంది పడ్డ రోజులు లేవు, ఎందుకంటే మా కుటుంబం బాగానే ఉండేది. అట్లా కాదు, అది ఆకలి అంటే డబ్బులు లేక కాదు. మీరు కర్నూలులో ఉన్న రోజుల్లో మీ రూమ్మేట్స్ ఇద్దరు కూడా, ఒక రాజకీయ నాయకుడు, ఒక డాక్టర్, మీరు ఒక బ్రెడ్ తెచ్చుకొని తిన్నారు అని. అట్లా కొన్ని రోజులు చేసాము. నేనైతే కర్నూలు ఉన్నంతకాలం ఒక పూట తినేది మధ్యాహ్నం. అంటే 3 రూపాయల టికెట్ ఉండేది, 30 టికెట్లు అమ్మేవాడు టోకను 90 రూపాయలకి. మధ్యాహ్నం తినేవాడిని, రాత్రి తినేవాడిని కాదు. ఇక ఉదయం టిఫిన్ చేయను, డైరెక్ట్ కాలేజీకి వెళ్తా. ఆ హోటల్లో అడిగేటోడు, సార్ 30 టికెట్లు అంటే 30 రోజులు కాదు సార్ అనేవాడు. ఒకసారి తినేది 3 పూటలకు సరిపడా వెళ్ళిపోయేది. అట్లా చేశా. కొంత అవసరం కూడా వదిలేండి. ఆ రోజు ఒక్కోసారి డబ్బులు రావు మాకు ఇంటి దగ్గర నుంచి, మా ఇంట్లో పంపలేరు. పంపకపోతే కొంత ఇబ్బందులు పడ్డాం, కానీ పెద్ద ఇబ్బందులు కావు. కుటుంబం అప్పర్ మిడిల్ క్లాస్ కుటుంబమే. కానీ మా కాలంలో ఈ సాగర్ నీళ్ళు లేవు కాబట్టి ఎంత ఎన్ని ఎకరాలు ఉన్నా పేదవాళ్ళ కింద లెక్క. మా కుటుంబానికి 100 ఎకరాలు ఉంటాయి. ఏం చేసుకుని 100 ఎకరాలు? మాకు పంటలు పండేది 1 ఎకరా ఉంటుంది అంతే. మేము సాగర్ నీళ్ళు వచ్చిన తర్వాత అమ్మేసినారు. పెద్ద రాకముందు మేము అమ్మింది ఎంత అంటే ఎకరా 100కి 50కి అమ్మినాం. మొత్తం తర్వాత లక్షలు అయింది. సార్, మీ పాత మిత్రులు, పాత సన్నిహితులు ఇప్పుడు ఎవరు రెగ్యులర్ టచ్లో ఉంటారు సార్? కలుస్తూ ఉంటారు సార్, అందరిని కలుస్తుంటాను. నేను ఏ ఊరు పోయినా ఈ ఊర్లో మా వాళ్ళు ఎవరు ఎత్తుకుంటా. ఫస్ట్ 1 గంట వాళ్ళ కోసం పోయిస్తా.
పాత రోజులు గుర్తు తెచ్చుకో. నీ వల్ల మేము చెడిపోయామని తిట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్? ప్రేమగా కావచ్చు, ఇంకోటి కావచ్చు. నువ్వు లేకుండా మేము కూడా లక్షల కోట్లు అన్ని వాళ్ళు కూడా బాగుపడ్డారు. అంటే నేను ఉద్యమంలో నాతో పనిచేసిన వాళ్ళందరూ వ్యక్తిగతంగా కూడా అంటే బ్రహ్మారెడ్డి శిష్యరీకరణ చేయడం వల్ల మేము కూడా ప్రజా వైద్యుల పడ్డాం, లేదంటే వాళ్ళలాగా కోట్లు సంపాదించుకోమనే వాళ్ళు. సంపాదించాలండి. మా కన్సెప్ట్ ఏమంటే శేషారెడ్డి గారు కన్సెప్ట్, వీళ్ళందరూ పోయి సంపాదిస్తున్నారు సార్ బయట, మనం ఎందుకు నేర్పాలని ఒక డాక్టర్ అంటే ఆయన ఏం చెప్పాడంటే అద్భుతంగా చెప్పాడు. మనం సైంటిఫిక్ వైద్యం నేర్పిస్తున్నామయ్యా, ప్రజలకి సరైన వైద్యం చేస్తారు, సంపాదించుకుని వీళ్ళందరూ మన దగ్గర ఉంటారని మనం పెట్టుకోలేం కదా. నేను 400 మంది ట్రైనింగ్ ఇచ్చాను, నా దగ్గర ఉంటాను, ఎక్కడ పెట్టుకోవాలి వాళ్ళని? 5-6 వేల మందిని పారామెడికల్ స్టాఫ్లు సిద్ధం చేసి ఎక్కడ పెట్టుకోలేని వాళ్ళని పోయి బతుకుపోండిరా అంటాం అంతే. కాబట్టి వాళ్ళు సైంటిఫిక్ వైద్యం చేస్తే చాలు, మినిమం అది. 2 రూపాయలతో మీరు ప్రారంభించే ఫీజుని ఈరోజు 1 రూపాయి కూడా లేకుండా ఓపీ చూస్తున్నారు కదా. వదిలేసుకోను నేను. ఎందుకది ఆ 2 రూపాయలు కూడా ఎందుకని? నాకు కారణం ఉంది ఏంటంటే, నా దగ్గరికి ఇప్పుడు ఇదా చెప్పినట్టు జ్వరం ఎవరైనా వచ్చారనుకోండి, అయ్యా నీకు వైద్యం అక్కర్లేదు, 5 రోజులు ఆగు, తగ్గకపోతే రా అని చెప్తా. అసలు నంబర్ స్కెప్టిక్గా ఉంటారు వాళ్ళు. ఏది ఇటు చెప్తారు డాక్టర్, ఇటు వైద్యం వచ్చారు రాదు అనుకుంటారు వాళ్ళు. బయట ఏం చెప్తారు, జ్వరం అంటే 3000కి పరీక్షలు చేయించుకో, 1000 రూపాయలు మందులు అడుగు ఇట్లా చెప్తారు. కార్పొరేట్ కల్చర్ వచ్చింది కదా. ఇప్పుడు మేము మాలాంటూ లార్డ్ మెన్ అవుట్, మాలాంటూ చెప్పిన అర్థం కాదు. ఏది డాక్టర్ ఇట్లా చెప్తారు అనుకుని అనుమానంగా చూస్తే, నువ్వు 100 రూపాయలు ఇచ్చావు కదా అంటే చివరిలో 100 తీసుకునేవాడిని, 100 కూడా తీసుకుపోనేవాడిని. దాంతో ఒక డాక్టర్స్ డే రోజున మా ఫంక్షన్ రోజున 3 ఏళ్ళ ప్రకటించా, మేము ఇంకా మీ దగ్గర కన్సల్టేషన్ తీసుకోము, ఎవరైనా ఫ్రీగా ఇప్పుడైనా రండి, పరీక్షలు అవసరమైతే. మీ దగ్గరకు వచ్చే సంఖ్య పెరిగిందా తగ్గిందా సార్? పెరగదు సంఖ్య. ఎందుకు పెరగదు అంటే కల్చర్ ప్రభావం చాలా పెద్దది. ఏం మేము కూల్ డ్రింక్లు వ్యతిరేక ప్రచారం చేసి తాగడం తగ్గించారు జనం. అంటే ఇక్కడ ఫ్రీగా డాక్టర్ చూస్తున్నాడు, అందులో పేరు పొందిన డాక్టర్. ఫ్రీగా చూసే డాక్టర్ పనికి మారడం లెక్క. మీకంటే ఒక ఐడెంటిటీ ఉంది కదా, కొత్త డాక్టర్ కాదు కదా. నాకున్న ఐడెంటిటీ పాత వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళు రారు. కొత్త వాళ్ళు నేను కొత్తగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కానీ మా ఉద్యమాలు పనిచేసిన వాళ్ళు కానీ నన్నే నమ్ముతారు, నా స్టాఫ్ కూడా నన్ను నమ్మి వస్తారు. కానీ వాడు ఎవరికి ఎక్కడ దగ్గర కేసు పట్టుకెళ్ళాలంటే కమిషన్ ఎవరు ఎక్కువ ఇస్తారు అడిగిపోతారు వాళ్ళు. కమిషన్ల యుగం వచ్చింది కదా. కాబట్టి మేము కూడా ప్రాక్టీస్ తగ్గించుకునే వయసు కదా, అందుకని నేను ఎక్కువ సోషల్ యాక్టివిటీకి వెళ్తున్నా. వారంలో 3 రోజులు హాస్పిటల్ ఉంటాను. డాక్టర్ సీతారామ శాస్త్రి గారు మీ సన్నిహితుడు, శిష్యుడు అనుకుంటాను, మార్కాపూర్లో. నేను ఆయన దగ్గర 2 ఏళ్ళు శిష్యరికం చేశాను. అంటే చదువుకుంటూ పోయి ఎదురు కూర్చొని చిన్న స్క్రిప్ట్ రాయటమో, ఇద్దరం కూర్చొని హిందూ పేపర్ చదివేవాళ్ళం. ఎక్కువ ఇంగ్లీష్ నేర్చుకునే టైం అనమాట నాకు. అదే చూస్తూ ఉంటాడు. ఆయన వస్తాడు, చాలా చికాగ్గా చూస్తారు అనమాట. ఏం సార్ చికాగ్గా ఉన్నారంటే, కొద్దిసేపు ఉండి అంటారు. మీరు చెప్పినట్టుగా ఆయన ఏం టెస్టులు రాయరు, చలి తొనిగిపోతే జ్వరం వస్తుంది పలానా ట్యాబ్లెట్ అంటే, సార్ ఒక రక్త పరీక్ష రాయండి సార్ అంటాడు. ఈయన రాయడు అంటాడు. వాడు బయట పోయి గునుగుతూ ఉంటాడు ఎవరు కాంపౌండర్ దగ్గర. ఈయన కోపం వచ్చి ఎన్నికరని చెప్పి మళ్ళీ రాసిస్తాడు. ఎందుకు రాయడు సార్? వాడు ఉన్నది దోర్నాల దగ్గర, నల్లమల అడవిలో ఉన్నాడు. వాడికి వచ్చింది మలేరియా జ్వరం, 3 రోజుల నుంచి జ్వరం ఉంది, ఆ లక్షణాలు మలేరియా జ్వరము. నేను రాయటం ఎందుకు, వాడేమో నమ్మడు నన్ను, ఏం చేయాలి ఆయన పాప. అలాంటి కోపం వస్తూ ఉంటుంది. శాస్త్రి చాలా మంచివాడు, నాకు మంచి శిష్యుడు. నేనైతే రాయను వాడు అడిగిన. ఇంకొకళ్ళు వస్తారు, సార్ నాకు ఇంజక్షన్ పెట్టండి సార్, ఇంజక్షన్ పెడితే తొందరగా తగ్గుద్ది అంటారు. నీకు ఇంజక్షన్ వద్దా, నీకు టాబ్లెట్ కూడా అవసరం లేదంటే విన్నారు. ఇంజక్షన్ వాడడం, టానిక్లు రాయం. ఈ టానిక్ దండగా చెప్తా. ప్రజా వైద్యాన్ని నేను దగ్గరగా నుంచి చూశాను నేను. అదే అట్లాగే మేము పెట్టుకున్న ప్రిన్సిపల్ ఏంటంటే, మేము ఎవరికైనా రెఫర్ చేసినా ఎంఆర్ఐ సిటీ లాంటివి పంపించిన అవసరమైతే పంపిస్తాం. కిక్ బ్యాక్స్ ఇస్తారు, మా హాస్పిటల్ యాక్సెప్ట్ చేయదు. మరి చాలా గౌరవం ఉంది కర్నూలులో మాకు. ఏ డాక్టర్ దగ్గరికి పంపించినా, ఏ ల్యాబ్కి పంపించినా మా పేషెంట్లకు తగ్గిస్తారు వాళ్ళు. మేము చెప్పకుండా తగ్గిస్తారు. ఆ ప్రిస్క్రిప్షన్ ఉంటుంది సార్. డాక్టర్కి ఇవ్వాల్సిన తీసేసి తీసుకుంటారు. డాక్టర్కి ఏమి ఇవ్వాలనుకుంటారో మా పేషెంట్కి తగ్గించమని చెప్తాం సార్. అందువల్ల ఆ గౌరవం నిలబెట్టుకున్నాం. మేము ఇప్పుడేం రాజీ పడాల్సిన అవసరం మాకు లేదు. వీ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ వరల్డ్ అన్నాక మేము రాజీ పడితే ఎవడు క్రియేట్ చేయాలా? మేము రాజీ పడకూడదు. ఏముందండి, జన్మ ఇచ్చిన డబ్బులతోనే కదా బతుకుతున్నాం మేము. ఈరోజు మేము మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తున్నాం. లగ్జూరియస్ లైఫ్ లేకపోవచ్చు, వదిలేయండి. మరి పేదరికంతో తిండి లేక ఏం గడపడం లేదు కదా, అదంతా జనం ఇచ్చిందే కదా. ఇంకా ఎంత తీసుకోవాలి జన్మ దగ్గర మేము? అందుకని మా టీంలో మెంబర్స్ అందరం మా బాడీస్ కూడా మా మెడికల్ కాలేజ్కి రాసి ఇచ్చేసాం. చచ్చిపోయినా కూడా సర్వే చెప్తాం మేము. అది ఆ ఫీలింగ్ వచ్చినాక ఎలా ఉంటుంది, చావు అంటే భయం ఉండదు. చచ్చిపోయినా కూడా చెప్తాం జనాన్ని. మీ కుటుంబం గురించి చెప్పండి సార్. మేడం, పిల్లలు? మా కుటుంబం, మా నాన్న లేడు, మా అమ్మ లేదు, నా మేనమామ లేడు, మా అన్నలు 2 చచ్చిపోయారు, మా అక్క ఒక్కటి ఉంది నా దగ్గర. వీళ్ళందరూ చనిపోవడానికి ముందు నా దగ్గరే ఉన్నారు వీళ్ళందరూ.
నేను సెటిల్ అయిపోయిన తర్వాత అందరినీ మా వాళ్ళందరూ నా దగ్గరికి తెచ్చుకున్నా. మా కుటుంబాల్లో కూడా ఎవరైనా చనిపోయి ఇబ్బందిగా ఉన్న పిల్లలకి డబ్బు పంపిస్తూ వాళ్ళు సెటిల్ అయ్యేదాకా హెల్ప్ చేశా. అయితే ఒకసారి మీరు సెటిల్ అయినాక మీ అంతటి మీరే ప్రకటించాలో మాకు అక్కర్లేదని చెప్పానంటే దాన్ని పాటించారు. అయితే 5,000 10,000 అవసరమైనది పంపించేవాడిని నెల నెల. ఇంకా అవసరం లేదు తాత అంటే ఆ వయసు పిల్లలు ఇంకా పంపించుకొని ఇంకా అవసరమైన పంపిస్తాం. అట్లా నేను మా కుటుంబం అనే కాదు, మా ఆర్గనైజేషన్లో అవసరమైన వాళ్ళు చాలామంది ఉంటారు. మీ పిల్లలు సార్ పిల్లలు ఏం చేస్తారు? నా పిల్లలు ఒక అమ్మాయి టుసాన్లో అరిజోనా స్టేట్లో ఉంది. అమ్మాయి మాలిక్యులర్ పెథాలజిస్టు. ఇంకా ఆమెంతటా బతుకుతాడు. ఆమెకు నేను ఇవ్వక్కర్లా, ఆమె నాకు ఇవ్వక్కర్లా. ఒకడు కుమారుడు అందరాన్ని ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు, బేరియాట్రిక్ సర్జన్. అతనికి ఇవ్వాల్సిన పనిలే. మా మధ్య ఉండేది డబ్బు రిలేషన్ ఉండకూడదు అనుకున్నాం. అవసరమైతే నేనైనా అతనికి ఇవ్వచ్చు, అతనైనా నాకు ఇవ్వచ్చు. ప్రేమతో ఇవ్వాల్సింది. మొత్తం మా మధ్య బంధం ప్రేమే, డబ్బు ఉండకూడదని నిర్ణయం. మీరు మీ పేరు ఎంతో కొంత ఆస్తి ఉంటుంది కదా, అది ఇస్తున్నారా పిల్లలకి? నా పేరుతో కొంత ఉంటుంది. అది ఆస్తి నా పిల్లలకి ఇయ్యను, జనానికి ఇచ్చేసిపోతా. అంటే మీ ఆర్గనైజేషన్ రాసి ఇచ్చేస్తారు? ఆర్గనైజేషన్కు చూడాలా, ఎవరు దాన్ని సక్రమంగా వాడుతారు చూసి వాళ్ళకి ఇచ్చిపోతా. సార్ మంచి విషయం. ఆర్గనైజేషన్ ఆ స్థాయిలో ఉంటే ఆర్గనైజేషన్కి ఇస్తా. సార్ చివరిగా చాలా మంది జీవితాలను చూశారు, కొన్ని లక్షల ఉపన్యాసాలు ఇచ్చారు, మీరు ప్రత్యక్షంగా చూస్తుంటారు. మీ మీద మంచి గట్టి ముద్ర వేసిన ఒక మనిషి అంటే ఎవరిని చెప్తారు? నా మేనమామే. మీ మేనమామ. ఇలా మొదటి అట్లా 10 మందిని చెప్పగలను. ఆయన మొదటి వ్యక్తి. అది తర్వాత సార్ మీ ప్రొఫెషన్ స్టార్ట్ అయిన తర్వాత, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు? ప్రొఫెషన్ స్టార్ట్ అయిన తర్వాత మా గురువు సంతారావు, ఆయన ఇంపాక్ట్ ఉంది. తర్వాత మా టీచర్స్ అన్ని దశల్లో. మీ కాంటెంపరీ, మీ సహచరులలో మీ మీద ఎవరైనా గట్టి ముద్ర వేశారా? అంటే మీ సహచరులో నాకు ఇష్టమైన రామయోగయ్య. రామయోగయ్య చనిపోయిన లేడు. అంటే ఇంకా చాలా మంది ఉన్నా కూడా వెంటనే చెప్పమంటే ఆడి పేరు గుర్తొస్తుంది. మెడికల్ స్టూడెంట్గా ఉన్నప్పుడల్లా ఆడు ఆరోగ్యం గురించి ప్రజలకి చెప్తారని నాకు తెలియదు. ఒకసారి పూర్తయినాక ఈజ్ కమిటెడ్ టు ద పబ్లిక్ హెల్త్. అంత మంచివాడు. మీరు మీ జీవితంలో చూసిన వాళ్ళలో ఇలా మనం ఉండకూడదు అనుకున్న పర్సనాలిటీ ఎవరైనా ఉన్నారా? మస్తుగా ఉన్నారు. ఒక పేరు వద్దు, ఒక విషయం చెప్పండి. దేనివల్ల అనుకున్నారు ఒక విషయం చెప్పాలి. అబద్ధాలు ఆడుతున్నారు. అది సహజం సార్, అబద్ధాలు అనేది అతి సహజమైన విషయం. మోసం చేస్తూ ఉంటారు, అది మోసం చేస్తారు, కుట్రలు చేస్తారు, చాలా తప్పుడు పనులు చేస్తారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా టైం, చాలా విషయాలు మాట్లాడాం. థ్యాంక్ యూ డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు. సుదీర్ఘమైన దాదాపు 50 సంవత్సరాల జీవితంలో నేను అడ్రస్ చేయగలిగిన అంశాలను అడ్రస్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కీప్ వాచింగ్ ఇట్స్ యూటీవీ.